వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 1వ తారీఖున మారబోయేటువంటి గురుగ్రహం మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గురువు యొక్క మార్పు, దేవగురువు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి ప్రయాణం చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి పుష్కరాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరం. అయితే ఈ గురువు మార్పు చెందినప్పుడు ఆయన నైసర్గిక శుభగ్రహం, దీర్ఘ సంచార గ్రహం కాబట్టి మేషరాశి వారికి ఇది ద్వితీయ స్థానం అవుతుంది. గురువు తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం మొత్తము కూడా మేషరాశి వారికి రెండవ ఇల్లు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థానం. మణిర్ముక్తా ఫలం స్వర్ణం రత్నధాతు కదంబకం యాని కాని చ సర్వాణి ధనస్థానాద్వినిర్ణయ. శాస్త్రం ఏం చెప్పింది అంటే రెండవ స్థానం వాక్స్థానం, ముఖస్థానం, అలాగే గొంతు, నోరు, వీటికి సంబంధించినటువంటి స్థానం, కుటుంబ స్థానం, ప్రత్యేకించి కళత్ర స్థానాల్లో ఇది కూడా ఒకటి. అలా ఇది ముఖస్థానంగానో, ముఖ్యంగా ఇది ఇండెక్స్, చాలా ముఖ్యమైనటువంటి స్థానం. ఈ స్థానం కనుక బాగుంటే మంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ గోచార రీత్యా మారేటువంటి గురువు రెండవ స్థానంలో ఉంటూ ఈయన పంచమ దృష్టితోటి ఈ రాశికి అనగా మేషరాశి వారికి 6వ స్థానాన్ని వీక్షిస్తారు. అలాగే సప్తమ దృష్టితోటి 8వ స్థానాన్ని వీక్షిస్తారు. అలాగే 9వ దృష్టితోటి దశమ కేంద్రాన్ని వీక్షిస్తారు. అనగా గురుగ్రహం 2వ స్థానంలో ఉంటూ ప్రభావితం చెందించేటువంటి ప్రాంతాలు ఎన్నున్నాయా అంటే 6, 8, 10 స్థానాలు కూడా మేషరాశి వారికి ప్రభావితం కాబోతూ ఉన్నాయి. అయితే ఇది పాజిటివా నెగిటివా అంటే ఇది పూర్తి శుభ ఫలితాలని మేషరాశి వారికి మనం ఆశించవచ్చును. దాదాపుగా ఈ గురువు ఎటువంటి వక్రగతులు కానీ రుజుమార్గాలను కానీ పొందినా కూడా ఈ సంవత్సరం మొత్తము కూడా వృషభ రాశి యందే సంచారం చేయబోతూ ఉన్నారు కాబట్టి పూర్తి శుభగ్రహంగా మేషరాశి వారికి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఈ గురువు యొక్క శుభ ఫలితాలతో పాటుగా లాభస్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు కూడా మేషరాశి వారికి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఈ గురువు యొక్క మార్పు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే గురు మహాదశలు కానీ గురు అంతర్దశలు కానీ జరుగుతూ ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి జాతక ఆధారితంగా కూడా ఫలితాలని మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది గోచార రీత్యా 2వ స్థానంలో గురుడు ఉండడం అనేటువంటిది చాలా సౌభాగ్య సూచితమైనటువంటిది. మరీ ముఖ్యంగా మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమ. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది ధనస్థానం కాబట్టి ఇందు నైసర్గిక శుభగ్రహమైనటువంటి బృహస్పతుల వారు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థికంగా ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ప్రత్యేకించి ఈ ధన రాబడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. అనగా ఉద్యోగరీత్యా ఏదైనా ప్రమోషన్లు రావడం ద్వారా కొంత సంపాదన పెరుగుతూ ఉండడం, ఉద్యోగంలో గుర్తింపు లభించి ఏదైనా సత్కారము, సన్మానము, లేదా మరి ఏ ఇతర ఇంక్రిమెంట్లు, లేదా ఇలా గ్రాటిట్యూడ్లు ఇవన్నీ అంటారు చూసారు, ఇలా టీఏడిఎల్ రూపంలోనైనా సరే మనకి ఇదివరకు తీసుకునేటువంటి ధనం కన్నా ఎక్కువ మొత్తంలో ధనం ఈ సంవత్సరం చేతికి వస్తుంది. అనగా ప్రమోషన్లు రావడం దగ్గర నుండి, ఇంక్రిమెంట్లు జరగడం దగ్గర నుండి, ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటే అవి పర్మనెంట్ అవ్వడం దగ్గర నుండి ఇలా ఆదాయ మార్గం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు, అనగా ఉద్యోగం చేస్తూ ఏదైనా వ్యాపారం చేద్దాము, లేదా ప్రత్యేకించి వ్యాపారం చేసేటువంటి వారికి కూడా ఆర్థిక లాభం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అనగా ఈ సంవత్సరం ఉద్యోగ వ్యాపారాలలో అత్యద్భుతమైనటువంటి లాభాన్ని ఆర్జించగలుగుతారు. అంతేగాక రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. ప్రత్యేకించి గతంలో చేసుకున్నటువంటి అప్పులు, లేదా బంగారాన్ని తాకట్టు పెట్టడం, లేదా మరి ఏ ఇతరత్ర ప్రాపర్టీలను తాకట్టు పెట్టి తెచ్చినటువంటి ధనం ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరంలో చక్కగా ఈ సంవత్సరం చివరికో మొదటికో మధ్యకో మొత్తం మీద ఆ అప్పును తీర్చగలుగుతారు. ఆ ప్రాపర్టీలన్నింటినీ కూడా రికవరీ చేసుకోగలుగుతారు. ఈ విషయంలో మేషరాశి వారికి సానుకూలమైన పరిస్థితి ఉన్నది. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార విస్తరణకి కూడా ఈ గ్రహస్థితి చాలా అత్యద్భుతంగా ఉపయుక్తంగా ఉంటుంది. ఇక
కుటుంబ స్థానానికి సంబంధించింది కూడా ఈ స్థానం. అందువల్ల వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, సంతానం అభివృద్ధిలో ఉండడం, అలాగే ఈ సంవత్సరంలో మేషరాశి వారు యజ్ఞయాగాది క్రతువుల్ని అధికంగా చేస్తూ ఉండడం, బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండడం, వాహనాలని కొనుగోలు చేస్తూ ఉండడం, అలాగే మరి ఏ ఇతరత్ర శరీర అలంకరణకి సంబంధించినటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, గృహలాభాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కొత్త ఇల్లు కొనుక్కోవడము లేదా కట్టుకోవడము లాంటి విషయాల్లో కూడా అవకాశం ఉంటుంది. వాహనాలని కొనుగోలు చేయడము, అలాగే చక్కగా ఇప్పటివరకు మీరు ఎక్కనటువంటి ఏదైతే గొప్ప వాహనాలు ఉన్నాయో అటువంటి వాహనాలను ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తారు. విదేశీయానానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ ఉండడం, కుటుంబ సభ్యులకి ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, అలాగే ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడుతూ ఉండడం, లేదా దాంపత్య జీవనంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పట్టడం, ఉన్నతాధికారులతోటి సఖ్యత ఏర్పడుతూ ఉండడం, ఇటువంటి విషయాలు అన్నిట్లోనూ కూడా గురుగ్రహం తన యొక్క శుభ ఫలితాలని ఇస్తూ ఉంటారు. వీటితో పాటుగా విద్యార్థులు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలని అనుభవిస్తారు. అనగా మంచి మార్కులతో పాస్ అవుతూ ఉండడం, అలాగే నచ్చినటువంటి విశ్వవిద్యాలయాల్లో చక్కగా మీకు సీటు లభించడం, అలాగే ఉత్తీర్ణత సాధించడం, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడం, విదేశాలలో చదువుకుంటూ ఉండడం లాంటి అంశాలు చాలా అత్యంత శుభ సూచికంగా కనబడుతూ ఉన్నాయి. అంతేగాక ఈ సంవత్సరంలో మీ పిల్లల తాలూకు పెళ్ళిళ్ళు చేయగలుగుతారు, లేదా మీకే వివాహాది శుభకార్యక్రమాలు జరగవలసి ఉంటే జరుగుతాయి, సంతానోత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఇలా సంతోషకరమైనటువంటి శుభ మంగళకరమైనటువంటి వాతావరణం మేషరాశి వారికి ఉంటుంది. దీనితో పాటుగా స్త్రీలకి కూడా ప్రత్యేకించి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. అటు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, సౌభాగ్యపరంగా కూడా గురుగ్రహం చాలా చక్కగా ఉపయోగపడతారు. కాబట్టి ఈ సంవత్సరంలో గురువు ఇచ్చేటువంటి ఫలితాలను కనుక మనం బేరేజు వేసుకుంటే మేషరాశి వారికి ఈయన తామ్రమూర్తిగా ఉన్నా కూడా అత్యంత శుభ ఫలితాలను ఇస్తారు. ఇంకా గురుబలాన్ని పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయదలుచుకుంటే చక్కగా గురువారాలు నియమాన్ని పాటిస్తూ ఉండండి. అనగా గురువారం నాడు శనగలను దానం చేయడం కానీ, పసుపు దానం చేయడం కానీ, ముత్తైదువుల యొక్క కాళ్ళకి పసుపు రాస్తూ ఉండడం కానీ ఇత్యాది పనులు చేస్తూ ఉండడం ద్వారా కూడా గురువు యొక్క బలం పెరుగుతూ ఉండి మరింత గురుబలం వచ్చి మరింత మంగళకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాక మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ కానీ, ఈ సంవత్సరంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దర్శనాదులు కానీ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలని మేషరాశి వారు ఆశించవచ్చును. కాబట్టి ఈ గురువు యొక్క బలం తక్కువగా ఉన్నట్టయితే ఈ రెమెడీలను పాటిస్తూ ఉండండి. ప్రత్యేకించి గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి ఈ మే 1వ తారీఖున మారేటువంటి గురువు ఈ సంవత్సరంలో, అంటే మరలా ఇది చాలామందికి సందేహం, గురువు యొక్క వక్రగతి, రుజుగతి ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరంలోనూ ఈ గురువు వక్రించి ఉన్నప్పుడు ఫలితాలవి, లేకపోతే రుజుమార్గంలో ఉన్నప్పుడు ఫలితాలవి, వీటిని ప్రత్యేకంగా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటారు. కానీ ఒక గురువు ఒక సంవత్సరంలో రాశి మారినప్పుడే ప్రాధాన్యత, వక్రించి మారిన లేదా రుజుమార్గంలో వేరే రాశిలోకి వెళ్ళినా అదే ప్రాధాన్యంగా తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు సంవత్సరంలో ప్రయాణం చేస్తున్నటువంటి గురువు మధ్య మధ్యలో వక్రిస్తారు, రుజుమార్గంలో వెళ్తారు, మళ్ళీ వక్రిస్తారు, మళ్ళీ రుజుమార్గంలో వెళతారు. కాబట్టి దాని గురించి భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు. అయితే వృషభ రాశి వారికి జన్మ స్థానములో, అనగా వృషభ రాశిలోనే గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇది చాలామందిలో ఉండేటువంటి అపోహ ఏంటి అంటే, వృషభ రాశిలోనే గురువు సంచారం జరుగుతూ ఉండడం చాలా మంగళప్రదమని, శుభ మూలకంగా ఉంటుంది అని, లేదా శుభప్రదంగా నడుస్తుంది. ఎందుకంటే ఈ వృషభ రాశిలోనే గురుడున్నారు, ఇది కేంద్ర స్థానము, అందులోనూ రాశిలోనే గురుడు, లేదా లగ్నాత్తు ఫలితాలను చూసుకుంటే లగ్న గురుడు లక్ష దోషాలను పోగొడతాడు. ఇలా లేనిపోని కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. ఒక అవగాహన మనం తెచ్చుకోవాలి. జ్యోతిష్యం వేరు, జ్యోతిష్య భాగంలోనే ముహూర్త భాగం వేరు, ముహూర్త భాగంలోనే మరలా శాఖోపశాఖలు. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకుంటే స్కందత్రయాత్మకం శాస్త్రం, అందులో మొదటిది సిద్ధాంత భాగ, రెండోది ఫలిత భాగ, ఇలా ఉంటాయి.
ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది గోచారము. ఈ గోచార రీత్యా గురుడు జన్మరాశిలోకి సంచారం చేయడం, ద్వాదశాష్టమ జన్మస్థ శని అరక అంగారక గురువు, అందులో గురువును కూడా చెప్పారు. కాబట్టి 12లోను 1లోను గురుడు ఉండడం అనేటువంటిది అంత శ్రేయోదాయకం కాదన్నారు. కొంతమంది అవగాహన లేక కేంద్ర గురుడు, లగ్న గురుడు, జన్మరాశి గురుడు ఇలా ఆపాదిస్తూ పాపం తప్పుదోవ పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని గురించి ఇంతసేపు చెప్పవలసి వచ్చింది. ఏదేమైనప్పటికీ గోచారం వేరు, జాతక ఫలిత భాగ వేరు, ముహూర్త భాగ వేరు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దేన్ని కలపకూడదు, దేనికి దానికి విడిగా ఉండాలి. గోచార రీత్యా ఫలితాలను చూస్తే వృషభ రాశి వారికి గురువు రజతమూర్తిగా ఈ సంవత్సరం మొత్తం కూడా సంచారం చేస్తారు. కాబట్టి ఈ సంచారం అనేటువంటిది అంత శుభమూలకమైనటువంటిది కాదు, అంటే శుభప్రదమైనటువంటిది కాదు. కొంత జన్మగురుని యొక్క దోషంగానే దీన్ని పరిగణ చేయాలి. అయితే మరి జన్మగురుని యొక్క దోషం ఉన్నప్పుడు ఆయన ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇది మరలా చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించి ఎవరైతే గురువు యొక్క దశలు కానీ అంతర్దశలను కానీ అనుభవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో వారి మీద ఈ ఫలితం కొంత పనిచేస్తూ ఉంటుంది. ఆ రకమైనటువంటి ఫలితం కొంత మారుతూ ఉంటుంది. లేదా ఇంకా జనరలైజ్డ్గా రాశిని బట్టి మనం చెప్పుకున్నప్పుడైతే రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అనగా జన్మగురుడు ఉండడం వల్ల శరీరం బరువు పెరుగుతుందన్నారు. ఇప్పుడు మొన్నటి వరకు వృషభ రాశి వారికి వ్యయస్థానంలో గురుడు ఉన్నారు. ఇప్పుడు జన్మరాశి బృహస్పతి స్థితే దివ్యదేహోసు భాషిత అన్నారు. అనగా కొంత దివ్యమైనటువంటి దేహము అంటే శరీరం పెరుగుతూ ఉంటుంది. అలాగే రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. ముఖ్యంగా ఈ గురువు జన్మరాశిలో ఉండి పంచమాన్ని వీక్షిస్తారు, భాగ్యాన్ని వీక్షిస్తారు, సప్తమ స్థానాన్ని వీక్షిస్తారు. 3 చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. 1, 5, 7, 9 ఇందులో 3 కోణాలు ఒక పెద్ద కేంద్రం ఉన్నాయి. అయితే వీటి వల్ల ఏమవుతుంది, ముఖ్యంగా గురుని యొక్క దృష్టి రాశుల మీద పడ్డప్పుడు, ఈ రాశిలో సంచారం చేసినప్పుడు వృషభ రాశి వారికి అంటే పై అధికారులతోటి సమస్యలు ఏర్పడడం, ముఖ్యంగా బద్ధకం పెరుగుతూ ఉండడం, ప్రతి పని కూడా వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా శుభమూలకంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం. అంటే ఏదైనా శుభ కార్యక్రమాల రీత్యా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్, పుట్టినరోజులో, పెళ్ళిళ్ళలో, పేరంటాలో ఏదో ఒకటి మొత్తం మీద డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. యశోహాని అన్నారు. అనగా కావాలని చెడు ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ అవుతూ ఉంటారు. నీలాపనిందలు పెరుగుతూ ఉండడం, అలాగే మీ మీద నిందారోపణలు అధికంగా రావడం, ఇలా మన బుద్ధి ఏదైతే ఉన్నదో అదే ఆలోచించుకోవడానికి కూడా మనకి సమయం సరిపోనంతగా ఏదో ఒక తలకాయ పోటు మనకి జీవితంలో వస్తూ ఉంటుంది. దాని నుండి బయటపడాలి, లేదా అసలు దీని నుండి ఎలా బయటపడతాం, దీనికి మనకి సంబంధం లేదు కదా అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగానికి ఈ జన్మగురుడు కొంత వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇప్పటివరకు మనం ఉద్యోగం చేశాం కదా, ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం, లేదు ఉద్యోగం నాకు నచ్చలేదు కొత్తగా వ్యాపారం పెడదాం, అసలు ఫస్ట్ ఉద్యోగం మానేద్దాం తర్వాత ఏం చేయాలో చూసుకుందాం అనేటువంటి ఆలోచనని కలగజేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వారు ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఈ గ్రహస్థితే మీ చేత అలా చేయించాలని చేయిస్తుంది. ఒకసారి ఉద్యోగాన్ని వదిలిపెడితే తిరిగి దాంట్లోకి వెళ్ళడం చాలా కష్టం. అలాగే బుద్ధి చాంచల్యానికి కారణమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ ఆలోచన కూడా ఆచరణలోకి వెళ్ళదు. కానీ తెల్లారితే ఇన్ని పనులు చేద్దామని పెట్టుకుంటారు, ఇంత ప్రణాళిక వేసుకుంటారు, అసలు తెల్లవారుజామున మెలకువే రాదు, దాంతో ప్రతిదీ పోస్ట్ పోన్ అయిపోతుంది. ఇలా ఈ సంవత్సరంలో క్రమశిక్షణా లోపము, బుద్ధి చాంచల్యము, అవగాహన రాహిత్యం, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మీద అవగాహన ఉండదు. ప్రత్యేకించి మీకు కొంత జ్ఞానం ఉన్నప్పుడైనా దానిలో ప్రవేశించి సగం వరకు చేసి వదిలేస్తారు. లేదా ఏదైనా ఒక పనిని మొదలు పెట్టడం, కొంత చేయడం, మానేయడం, ఇష్టం లేకపోవడం వల్ల లేకపోతే ఆ పని సాగకపోవడం వల్ల దానికి ఉండేటువంటి రీజన్స్ సవాలక్ష ఉంటాయి. కానీ ఈ గ్రహస్థితి మీ మీద చూపించేటువంటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ మీకు ఈ రకంగా ఉంది అనుకోండి, వెంటనే బయటికి రావడానికి ఏం చేయాలి అని ఆలోచించుకోవాలి. అందుకు మనం సంవత్సర ఫలితాలు గురుడు మారినప్పుడు చూసుకుంటాం. గురుడు ఈ రకంగా ఆలోచన శక్తిని మనకిస్తాడు. బుద్ధి కర్మానుసారిని, బుద్ధి బట్టే కర్మ ఉంటుంది. కర్మ దేని బట్టి ఉంటుంది? కర్మ దేని బట్టి ఉండదు, జాతకమే కర్మను అనుసరించి ఉంటుంది. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే,
ఈ సంవత్సరంలో ఏ పని చేయవలసి వచ్చినా 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఉద్యోగం మారుతూ ఉన్నా, వ్యాపారం కొత్తగా పెడుతూ ఉన్నా, వ్యాపారాన్ని విస్తరిస్తూ ఉన్నా, చదువులో విషయాలనైనా లేదా స్త్రీలు ప్రత్యేకించి వాళ్ళు ఏదైనా చేయాలి అనుకున్నా 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇటు దీర్ఘ సంచార గ్రహాల్లో గురుడు శని ప్రతికూలంగా ఉన్నారు కదా, అందువల్ల గురుబలం తగ్గుతూ ఉన్నట్టు లెక్క. అయితే ఈ సంవత్సరంలో మరి గురుబలం పూర్తిగా లేనట్టేనా అంటే లేనట్టే. కాబట్టి ఈ ఫలితాలని గురుడు ప్రతికూలంగా ఇస్తారు. ఆలోచన మీద దెబ్బ కొడతాడు. ఆయన ప్రతిదీ కూడా తప్పుడు నిర్ణయాలు, ప్రతిసారి కూడా మనం అయ్యో మనం చేసింది తప్పు అని అనిపిస్తూనే ఉంటుంది. అందుకని ఈ సంవత్సరంలో ఏం చేయాలి? గురువునే నమ్ముకోవాలి. ఆత్మబుద్ధి సుఖం చేయవ. అలాగే గురుబుద్ధి విశేషత అన్నాడు. గురువు గారి యొక్క బుద్ధి చాలా గొప్పది. ఆయన యొక్క అడుగుజాడల్లో వెళ్ళాలి. ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉంటే ఈ సంవత్సరం గురుబలం పెరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి. అంతేగాక ఈ సంవత్సరంలో జన్మగురుని యొక్క దోష పరిహారార్థం సంకల్పపూర్వకంగా మమ గోచార రీత్యా మమ చంద్రలగ్నవశాత్ జన్మరాశి స్థిత గురుగ్రహ దోష పరిహారార్థం అనేటువంటి సంకల్పం చెప్పుకొని గురువారం నాడు శనగలను దానం చేయడం, దత్తాత్రేయ స్వామివారి యొక్క శ్రీగురు చరిత్రను పారాయణ చేయడం, కురువపురం కానీ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ దగ్గర ఉంటుంది కురువపురం కానీ, గానుగాపురం కానీ లేదా పిఠాపురం కానీ ఇటువంటి దత్తక్షేత్రాన్ని దర్శనం చేస్తూ ఉండడం, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం, ఇలా గురువు గారి యొక్క ప్రసన్నత కోసం మనం ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో ఈ గురు దోషం అనేటువంటిది తొలగిపోయి జన్మగురు దోషము మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారిపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే అనగా గత సంవత్సరం మిథున రాశి వారికి గురుడు లాభస్థానమందు స్థితిని పొంది ఉన్నారు. అనగా గురుబలం ఉన్నట్టు లెక్క. ఉపచయ స్థానంలో గురువు గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తారు. అయితే ఇక్కడ ఈ గోచార వశాత్తు జన్మరాశి రీత్యా 12వ స్థానంలో గురుడు పడ్డప్పుడు గురుబలం తగ్గినట్టు లెక్క. గురుడు అర్ధశుభుడు అన్నారు. అనగా అందులో కొంత మాత్రమే శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యయస్థానము అంటే వ్యయము అనగా పేరులోనే ఉంది ఖర్చు. 12వ ఇంట్లో నైసర్గిక శుభగ్రహమైనటువంటి గురువు ఉండడం వల్ల శుభములో వ్యయశ్చైవ అన్నారు శాస్త్రమందు. అనగా శుభమూలకంగా గురువు ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. ఇదే గోచారరీత్యా మిగతా గ్రహాలు ఉన్నప్పుడు పాపపు ఫలితాలు వస్తాయి, కానీ గురువు ఉన్నప్పుడు మాత్రం శుభమూలకంగానే ఏదైనా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి శని 12వ ఇంట్లో ఉన్నారనుకోండి, అది చాలా ఇబ్బంది. కుజుడు ఉన్నా, రవి ఉన్నా, లేదా మరి ఏ ఇతరత్ర గ్రహాలున్నా 12వ స్థానంలో పాపత్వమై చెప్పారు. ఒక గురువుకు మాత్రం శుభములో వ్యయశ్చైవ, ఎందుకంటే ఆయన నైసర్గిక శుభుడు. గోచారంలో ఆయనకంత ప్రాధాన్యత ఉన్నది. అయితే చాలామందిలో ఉండేటువంటి అపోహ ఏంటి అంటే మిథున రాశికి లేదా మిథున లగ్నానికి 7వ 10వ కేంద్రాధిపతి గురుడు ఉభయ కేంద్రాధిపత్య దోషం వల్ల 12వ ఇంట్లో ఉంటే శుభం చేస్తాడు, ఈ సంవత్సరం అత్యంత శోభాయమానంగా ఉంటుంది అనేటువంటి మాటలు, అవి అవగాహన లేనటువంటి మాటలు చాలామంది చెబుతూ ఉంటారు. అది మనం వినకూడదు. ఎందుకంటే గోచారం వేరు, జాతకం వేరు. ఈ గోచార ఫలితాలని జాతక ఫలితాలతో కలపకూడదు. అసలు లగ్నానికి ఈ గోచారానికి ఏ విధమైన సంబంధం లేదు. లగ్నం వేరే, రాశి వేరే. కాబట్టి ఈ ఫలితాలను మనం గనక నిశ్చితంగా పరిశీలన చేస్తే 12వ స్థానం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి ఏ విధంగా తన యొక్క జీవితంలో ఖర్చుని పెడుతూ ఉన్నారు, అతనికి సుఖాలు ఎక్కువగా సంప్రాప్తమవుతాయా, కష్టసాధ్యమైనటువంటి జీవితం ఉందా, ఎంతవరకు సుఖం ఉంది, ఎంతవరకు కష్టం ఉంది అనేటువంటి విషయాలను వ్యయంలో చూస్తే చెప్పేయచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరంలో గురువే 12వ ఇంట్లో ఉన్నప్పుడు, అయితే శాస్త్రంలో కూడా ద్వాదశాష్టమ జన్మస్థ శనియర్క అంగారక గురువు కూడా 12వ స్థానంలో కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు అని చెప్పడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు శుభములో వ్యయశ్చైవ అన్నాం. ఈ 2 వాక్యాలని కనుక పరిశీలన చేస్తే గురుడు అర్ధశుభుడు అన్నారు. అనగా కొంత అర్థము అంటే సగం శుభ ఫలితాలని, సగం వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు. అందులో ప్రధానంగా వ్యయంలో గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏంటయ్యా అంటే స్థానచలనము.
స్వస్థాన నాశనం చేయవహ అనగా ఉన్నటువంటి స్థానాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ స్థానము అనగా అది ఉండేటువంటి ఇల్లు అవ్వచ్చు, పనిచేసేటువంటి ఊరు అవ్వచ్చు, పనిచేసేటువంటి ఆఫీస్ అవ్వచ్చు, లేదా ఏదైనా స్థిర నివాసం ఏర్పడుకున్నటువంటి ప్రాంతం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాని నుండి మారేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. అనగా ఉదాహరణకి కింద ఉన్నారు, ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, పై ఫ్లోర్ వేసుకుని పైకి షిఫ్ట్ అయినా కూడా స్థానచలనమే. లేదు ఇప్పటివరకు స్వదేశం ఉన్న ఊర్లోనే ఉన్నారు, ఉన్న దేశంలోనే ఉన్నారు, పుట్టిన దేశంలోనే, విదేశాలకు వెళ్ళడం స్థానచలనమే. అది చదువు రీత్యా ఉద్యోగరీత్యా పక్కన పెడితే ఇలా ప్రాంతాన్ని మారేటువంటి పరిస్థితులకి గురుడు కారణమవుతూ ఉంటారు. అలాగే శుభమూలకంగా ధనాన్ని ఖర్చు చేసేటట్టు చేస్తారు. అనగా వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా పిల్లలు పుట్టడం వల్ల డబ్బు ఖర్చు అవడమో, లేదా సంతానం ఎదుగుదలకి డబ్బుని ఖర్చు పెట్టడమో, లేదా పిల్లల ఫంక్షన్సో, లేదా ఏ ఇతరత్ర శుభ కార్యక్రమాలు చేయడానికి, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి, తీర్థయాత్రలకి, దైవ దర్శనాలకి, ఇలా విహారయాత్రలకి, ఇలా లగ్జరీకి సంబంధించినటువంటి వాటి మీద ఏదైనా ఇల్లు కొనుక్కుని ఈఎంఐలు పెట్టుకోవచ్చు, బండి కొనుక్కుని ఈఎంఐలు పెట్టుకోవచ్చు. అది అప్పే, అది రుణమే, అది ఖర్చే, కానీ శుభమూలకంగా ఉంటుంది. అనగా బండి కొనుక్కుంటే బండి మీద వెళతారు, కారు ఉంటే కారు మీద, ఇల్లు కొనుక్కుంటారు, లేదా ఏదైనా ఫంక్షన్ చేస్తారు, పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇక మూడో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, గురువు 12వ ఇంట్లో ఉండడం వల్ల కూడా కొంత నిద్రాసౌఖ్యం తక్కువగా ఉంటుంది. ఏదో ఒక తెలియని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొంత ఆలోచనలతోటి సతమతమయ్యేటువంటి పరిస్థితులకి గురుడు కారణమవుతారు. ఇంకోటి, కొంత బద్ధకం అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి పనులను వాయిదా వేసుకుంటూ ఉండడం, ఇదివరకు చాలా తక్కువ కాలంలో అయ్యేటువంటి పనులు ఇప్పుడు ఎక్కువసేపు పడుతూ ఉండడం, మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, ఏదైనా కించిత్ చిన్నపాటి సమస్యలు, వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు, ఒబేసిటీ లాంటివి, ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా స్థానచలనం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు. అలాగే చదువుకునేటువంటి చదువరులకి ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఎందువల్ల అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఆయన విద్యాకారకుడు. ఆయన బలంగా ఉంటే, గురువు అనుగ్రహం ఉంటే చదువు చాలా బాగా వస్తుంది. కాబట్టి ఆయన 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో చదువుకునేటువంటి వారికి అవకాశాలను కల్పిస్తారు గురుడు. అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కనుక చూసుకుంటే కొంత ఖర్చులు అధికంగా ఉండడం, బంగారాన్ని కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు పెట్టడం, శుభకార్యక్రమాలు చేయడానికి ఖర్చు పెట్టడం, లేదా చీరలు ఖర్చు పెట్టడం, ఇటువంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇలా ఖర్చు, కించిత్ అనారోగ్య సమస్యలు, ఇవి కొంత అధికంగా ఉంటాయి. ఈ విషయాలను మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే మరి గురుడు అర్ధశుభుడు కదా ఈ సంవత్సరము, అందువల్ల ఆ బలాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలి, ఏ విధమైన పరిహారాలను పాటించాలి అంటే, ఒకటి, గురువు యొక్క ఆరాధన. మీరు జీవితంలో ఎవరినైతే మీ గురువుగా ఎంచుకున్నారో ఆ గురువు యొక్క సేవ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. 2, యూనివర్సల్ గురువు అనగా లోకానికి అంతటికీ గురువు ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవచ్చును. తల్లిదండ్రులకి సేవ చేసిన, పరమేశ్వరుడికి సేవ చేసిన, దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేసిన, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని చదువుకున్న, సిద్ధమంగళాస్తోత్రాన్ని పారాయణ చేసిన, ఇలా ఎవరి యొక్క ఆరాధన, గురువు యొక్క ఆరాధన చేసిన, అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసిన, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసిన, ఇలా ఏమి చేసినా కూడా గురుబలం పెరుగుతుంది. ప్రత్యేకించి గురువారం నాడు 1 కేజీ శనగల్ని దానం చేస్తూ ఉండడం, అలాగే అరటిపళ్ళు, పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రములు, వస్తువులు, అలాగే పళ్ళ రసాలు, ఇటువంటి వాటిని దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా గురుబలం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాక జీవితంలో ప్రథమ దైవం, ప్రథమ గురువు తల్లే కాబట్టి తల్లిగారి యొక్క సేవ చేసుకునేటువంటి వారికి కూడా గురుబలం పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చక్కగా గురుబలాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి.
మరింత శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తాయి. కర్కాటక రాశి వారికి గత సంవత్సరంలో గురువు దశమ కేంద్రంలో సంచారం చేశారు. ఈ సంవత్సరంలో లాభస్థానమందు లోహమూర్తిగా ఆయన యొక్క సంచారం అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. అయితే దశమ కేంద్రంతో పోల్చుకుంటే లాభస్థానము, దశమము ఉపచయ స్థానమే, కానీ లాభస్థానంలో గోచార రీత్యా గురువు ఒక రకమైనటువంటి దివ్యమైనటువంటి బలాన్ని కలిగి ఉంటారు. లాభస్థానంలో దేవగురువు అయినటువంటి బృహస్పతే కాదు, శుభ పాపగ్రహాలతో సంబంధం లేకుండా ఏ గ్రహమైనా సరే గోచార రీత్యా అత్యద్భుతమైనటువంటి ఫలితం ఇచ్చేటువంటి స్థానం లాభస్థానం. అందుకనే దాని పేరు కూడా అదే అన్నారు, లాభము అన్నారు. అక్కడ ఏ గ్రహం ఉన్నా లాభాన్ని ఇస్తుంది. రవిగ్రహం ఉంటే రాజకీయ లాభాన్ని ఇస్తుంది, చంద్రుడు ఉంటే ఒక రకమైనటువంటి వ్యాపార లాభాన్ని ఇస్తుంది, కుజుడుంటే భూలాభాన్ని ఇస్తారు, బుధుడుంటే వ్యాపార లాభాన్ని, శుక్రుడుంటే మరొక రకమైన లాభం. ఇలా దేవగురువు అయినటువంటి బృహస్పతి ఈ లాభస్థానమందు సంచారం చేస్తూ ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి చాలా విశేషమైనటువంటి యోగ ఫలితాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. అది ఏ ఫలితము అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ముఖ్యంగా లాభస్థానం పేరులోనే ఉంది, లాభం అనుకుందాం. లాభం అంటే ఎన్ని రకాల లాభాలు ఉంటాయి? ఆర్థిక లాభం ఉంటుంది, సంతాన లాభం ఉంటుంది, వ్యాపార లాభం ఉంటుంది, కుటుంబ లాభం ఉంటుంది, నష్టపోయినటువంటి ధనము ద్రవ్యము తిరిగి మనకి లాభంగా సంప్రాప్తమవుతాయి. గతంలో మన దగ్గర నుండి అప్పుగా తీసుకున్నటువంటి డబ్బు లేదా మరి ఏ ఇతరత్రా విషయాలని వస్తువులను వీటన్నిటిని మరలా మనం పొందగలిగితే ఇతరుల దగ్గర నుండి అది లాభంగానే ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది, యశస్సు లాభం ఉంటుంది, శ్రేయోలాభం ఉంటుంది. ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో ఒక మనిషికి. మరి అవన్నీ వస్తాయా అండి గురుడుంటేనే? సంపూర్ణంగా ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో అన్నీ సంపూర్ణంగా సిద్ధించేటువంటి గ్రహస్థితి గురుని యొక్క లాభస్థాన స్థితి. అయితే యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయసుఖం అన్నారు. అనగా యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు. చాలామందిలో ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏంటంటే గురుడు 10వ ఇంట్లో ఉండగా ఏ విధమైనటువంటి శ్రమ పడినా కష్టపడినా ఆయన ఫలితాన్ని ఇవ్వడు. ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. అనగా గత సంవత్సరం కర్కాటక రాశి వారికి వారు ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యం. వారు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా వారి యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం చాలా కష్టపడ్డారు, అయినప్పటికీ ఏ విధమైనటువంటి ఫలితం లేదు. మరి ఆ ఫలితం అంతా కూడా ఇప్పుడు లభిస్తూ ఉంటుంది. గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల గత కొద్ది కాలంగా, గత సంవత్సర కాలంగా మీరు పడ్డటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో ఆ శ్రమకి తగినటువంటి ఫలితాన్ని ఆయన ఇస్తారు. మంచి ఫలితాన్ని ఇస్తారు, అంటే తగినటువంటి గుర్తింపుని ఇస్తారు. బలం తేజ అన్నారు. అనగా బలం అంటే ఏమిటి? అది శరీరంలో ఉండేటువంటి బలం మాత్రమే కాదు, జనబలం, ధనబలం, బుద్ధిబలం, యశోబలం, ఇలా చాలా రకాలైనటువంటి బలాలు ఉన్నాయి. అలా బుద్ధి బలానికి గురువు కారణం. అనగా ఆలోచన శక్తిని మారుస్తారు. గతంలో ఒక రకమైనటువంటి ఆలోచనలు ఉంటే ఇక మీదట వచ్చేటువంటి ఆలోచనలు చాలా అద్భుతంగా ఉండేలా ఉంటాయి. అంటే ఆలోచనకి తగ్గట్టుగానే పనులు అవుతూ ఉండడం, ఆశించినటువంటిది లభ్యమవుతూ ఉండడం ఇత్యాది విషయాల్లో గురువు యొక్క బలం అమోఘంగా పనిచేస్తూ ఉంటుంది. సర్వత్ర విజయ సుఖం, ఇక వాళ్ళకి తిరుగు ఉండదు. అంటారే ఈ యూట్యూబ్లో థంబ్నెయిల్స్లో పెడుతూ ఉంటారు, మీకు తిరుగు ఉండదు, మీకు రాజయోగం పడుతుంది అన్నట్టు. అది నిజంగా వీరికి అన్వయం అవుతుంది. ఎందుకంటే లాభస్థానంలో గురుడు ఉండగా అది ఎంత పెద్ద యుద్ధం కానివ్వండి, నిజ జీవితంలో యుద్ధము లేకపోతే ఇంకెక్కడైనా యుద్ధం కానివ్వండి, వారే నెగ్గుతారు. అనగా అంత గొప్ప విజయానికి సంకేతం గురువు అంత మంగళకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. శత్రునాశనాన్ని కలగజేస్తారు, రుణబాధలు తగ్గించి వేస్తారు, యశస్సుని పెంచుతారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వివాహాది శుభకార్యక్రమాలు జరుగుతాయి, సంతానం అభివృద్ధి చెందుతుంది, యజ్ఞయాగాది క్రతువులు చేయగలుగుతారు, తీర్థయాత్రలు చేయగలుగుతారు, విదేశీయానాన్ని చేయగలుగుతారు, సంతానం అభివృద్ధిలో ఉంటుంది, పుత్ర సంతానం కలిగి వంశాభివృద్ధి జరగాలి అన్నా గురువే చేస్తారు. ఒకటి లేదు, చెప్పుకుంటూ పోతే అసలు గురుని లాభస్థాన స్థితి ఎంత మంచిదో క్రితం సంవత్సరం అనుభవించినటువంటి మిథున రాశి వారిని అడగండి చెప్తారు.
కాబట్టి ఎంత ఇబ్బందులు ఉన్నా ఆయన మిమ్మల్ని ఈ సంవత్సరం కాసేటువంటి ప్రయత్నం చేస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలు, గురువు ఉద్యోగంలో అత్యంత లాభదాయకమైనటువంటి పదవులలో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఎవరికైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉంటే పర్మనెంట్ చేస్తారు. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం లభించడం, అలాగే ఏదైనా ఉద్యోగంలో పై స్థాయి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ప్రమోషను, ఆన్సైట్ అవకాశాలు, ఎక్కువ మంది సాఫ్ట్వేర్ వాళ్ళు విదేశాలకి వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపారం ప్రారంభించినటువంటి వ్యాపారాన్ని విస్తరించడానికి, వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి చాలా అత్యద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక చదువరులకి, విద్యార్థులకి గురువు పూర్తి స్థాయిలో ఉపయుక్తంగా ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అష్టమంలో శనేశ్వరుని యొక్క స్థితి కూడా ఉన్నది. ఈ అష్టమ శని సంచారం ఉన్నా కూడా గురువు లాభస్థానంలో యోగిస్తారు. అది గొప్ప విషయం. అష్టమ శని ఫలితాన్ని కూడా ఆయన తీసేస్తాడు. ఎలాగండి అంటే, ఇప్పుడు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ గురువు యొక్క దృష్టి ఉంటుంది. తృతీయ స్థానాన్ని వీక్షిస్తారు, మీ పంచమ స్థానాన్ని వీక్షిస్తారు, మీ సప్తమ స్థానాన్ని వీక్షిస్తారు. ఆ వీక్షణల యొక్క స్థితి వల్ల కూడా ఆ భావాలు కొంత ప్రచోదనం అవుతాయి. సప్తమం అంటే మాట్లాడేటువంటి స్థానం, అలాగే సప్తమం చాలా గొప్ప స్థానం, పంచమం బుద్ధికి సంబంధించిన స్థానం. ఇవన్నీ కూడా చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నప్పుడు అష్టమ శని ఇచ్చేటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఇక అంతేకాకుండా ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, అక్కడ స్థిరపడాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి కూడా ఈ గురువు అవకాశాన్ని ఇస్తారు. విదేశాల్లో చదువుకోవడానికి వాటికి కూడా అవకాశాన్ని ఇస్తారు. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని కనుక చూసినప్పుడు కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండడం, అలాగే ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉండడం, శుభ కార్యక్రమాలు జరగడం, స్త్రీలకు ప్రత్యేకించి వివాహం, సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి సంతానం కలగడం లాంటివి ఇవన్నీ కూడా అవకాశం ఉన్నది. ఇవి కాక గృహయోగము, వాహన యోగము, ఆభరణ యోగము, బంగారపు యోగము, ఇలా అన్ని యోగాలు కూడా పడతాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం ఉన్న కారణం చేత ఈ గురువు లోహమూర్తిగా సంచారం చేసినా కూడా మంచి ఫలితాలను మనం ఆశించవచ్చును. గురుబలాన్ని పెంచుకోవడానికై గురువారాల నిష్టగా ఉంటూ ఉండండి, శనగలు దానం చెయ్యండి, శ్రీ గురు చరిత్ర పారాయణ చెయ్యండి. అలాగే ఈ కర్కాటక రాశి వారు ప్రత్యేకించి మీ భాగ్యాధిపతి ఆయనే కాబట్టి పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి కూడా దత్తక్షేత్ర దర్శనాన్ని చేస్తూ ఉండండి. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రస్తుతానికి అనగా 2023 సంవత్సరం మొత్తం కూడా గురుడు మేషరాశి యందు సంచారం చేసి సింహరాశి వారికి భాగ్యస్థానమందు ఆయన మంచి ఫలితాలని ఇచ్చారు. ఇప్పుడు 2024 సంవత్సరం మే 1వ తారీఖు నుండి 2025 మే 1 వరకు గురుడు వృషభ రాశి యందు సింహరాశి వారికి దశమ కేంద్రంలో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. సాధారణంగా గోచార రీత్యా ఫలితాలని మనం జ్యోతిష్శాస్త్రమందు చూసినప్పుడు ముహూర్త భాగ వేరు, గోచారం వేరు, జాతక ఫలితాలు వేరు. చాలామంది మూర్ఖత్వంతో మూడింటిని కలిపి ఫలితాలు చెప్పడం ఈ మధ్యకాలంలో ఈ మాధ్యమాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అయితే గోచార భాగంలో అది కేంద్ర స్థితి అయినా చాలామందికి ఈ మధ్యన ఈ అవగాహన కూడా వచ్చింది, కేంద్రాలేంటి, కోణాలేంటి, ఈ స్థానాలు. అయితే సింహరాశి వారికి దశమ కేంద్రంలో గురుడు తన యొక్క సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నప్పటికీ దశమ స్థానము గోచార రీత్యా గురుడికి అంత యోగ్యమైనటువంటి స్థానం కాదు. చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే పంచమాధిపతి సింహరాశి వారికి దశమంలో ఉండడం చాలా యోగిస్తారు అని. కానీ అది చాలా పొరపాటైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఈ రాశివారు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. దశమ కేంద్రంలో గురుని యొక్క స్థితి ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కర్మస్థానమందు గురుని యొక్క సంచారం వల్ల ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. ప్రత్యేకించి మూర్తిత్వాలని చూసుకున్నప్పుడు సువర్ణమూర్తిగా ఫలితాన్ని ఇస్తున్నారు. ఈ సువర్ణమూర్తిత్వంలో అంటే సువర్ణం అంటే బంగారం మంచిదే కదండి అనుకుంటారు చాలామంది. కానీ మూర్తిత్వాల్లోకి వచ్చేసరికి చెడైతే చెడు, మంచి అయితే మంచి, ఎంత స్థాయిలో ఒక గ్రహం ఫలితాన్ని ఇస్తుంది అని తెలుసుకోవడంలో మూర్తిత్వాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు సింహరాశి వారికి దశమంలో గురుడు అంత యోగ్యంగా లేరు, కానీ ఆ ప్రతికూలమైన ఫలితాన్ని సువర్ణమూర్తిగా ఇస్తున్నప్పుడు 100% బ్యాడ్ రిజల్ట్ వస్తుంది అన్నట్టు.
కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. అయితే ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి వారు దశమ కేంద్రంలో గురుడు సంచారం చేస్తూ ఉన్నప్పుడు? ఎందుకంటే దశమం చాలా ముఖ్యమైన స్థానం. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఇలా జీవన విధానానికి సంబంధించినటువంటి స్థానం. అనగా ఏ పని అయితే ఈ సింహరాశి వారు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారో, కుటుంబాన్ని పోషించుకోవడానికి, వీరిని వీరు పోషించుకుంటూ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి వృత్తి స్థానము అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ స్థానంలో గురువు సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ధాన్యనాశో ధనఛేదం వృధా సంచరణం భయం అన్నది శాస్త్రం. అనగా ఈ సంవత్సరం మొత్తం మీద గురుని యొక్క మార్పు ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరంలో ఉండేటువంటిది, ఈ మే 1వ తారీఖు దగ్గర నుండి మారబోయేటువంటి గురుడు అనవసరమైనటువంటి భయాన్ని కలగజేస్తారు. అనగా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం ఉన్నప్పటికీ, ఉద్యోగపరంగా ఏ విధమైన సమస్యలు లేనప్పటికీ కూడా, ఏమో ఈ ఉద్యోగం పోతుందేమో, ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాల్సి వస్తుందేమో, లేదా ఉద్యోగంలో మనల్ని ఎవరైనా తీసేస్తారేమో, లేదా ఉద్యోగాన్ని మానేసి ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందేమో అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలని ఈ గురుడు కలగజేస్తూ ఉంటారు. వృధా సంచరణం భయం, అక్కర్లేని భయాలను ఎక్కువగా పెడుతూ ఉంటారు. అంతేగాక ఉన్నతాధికారులతోటి కొంత సఖ్యత వాతావరణం అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది. ఎక్కువ సమస్యలతోటే ఉంటుంది. అనగా ఒడిదుడుకులు, ఒత్తిడి అధికంగా ఉంటుంది సింహరాశి వారికి. ప్రత్యేకించి దశమంలో గురుడు సంచారం చేస్తూ ఉండడం వల్ల గురుడు యొక్క వీక్షణ కుటుంబ స్థానం మీద పడుతుంది, అలాగే చతుర్థ స్థానం మీద పడుతుంది, అలాగే ఈ రాశి వారికి షష్ఠ స్థానం మీద కూడా గురుని యొక్క దృష్టి ఉంటుంది. అందువల్ల ఈ సంవత్సరంలో గురుడి యొక్క మార్పు ద్వారా గత సంవత్సరంలో ఉన్నటువంటి ఆదాయం అనేటువంటిది ఉండకపోవచ్చును. ఒకవేళ జాతకంలో దశాంతర దశలు బాగుంటే కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, కానీ ఈ గురుని యొక్క మార్పు ద్వారా కొంత ఖర్చుయే ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. గోచార స్థితిగతులను చూస్తే కొంత అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది. అయితే ఈ ఖర్చు ఎలాగా? గురుడు శుభగ్రహం కాబట్టి శుభమూలో వ్యయశ్చైవ, శుభమూలకంగా ధనం ఖర్చు చేస్తూ ఉండడము, అలాగే ఏదైనా ఫంక్షన్స్ ఇంట్లో పిల్లలకు లేకపోతే సంతానం కలగడమో, వివాహం జరగడమో, లేదా పిల్లలకి ఏదైనా ఫంక్షన్స్ చేయడమో, ఇలా శుభ కార్యక్రమాలకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం, వాహనాలని తాకట్టు పెట్టడం, లేదా అప్పు చేసి వాహనాలు కొనడం, ఇళ్లను కొనడం, బంగారాన్ని కొనడం, ఇలా ఏదైనా కొంత అప్పుల బాధ అనేటువంటిది కొంత సింహరాశి వారికి అధికంగా ఉంటుంది. అంతేకాక ఉద్యోగస్తులకి కొంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి, ప్రత్యేకించి సింహరాశి వారికి ఎవరైతే పసుపు వ్యాపారం చేస్తూ ఉన్నారో, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, జ్యువెలరీ, అలాగే ఫ్యాషన్ డిజైనింగు, దుస్తులు అనగా బట్టల వ్యాపారాలు, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేటువంటి, ఇలా కొన్ని రంగాల వారైతే కొంత ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనగా వేళని అతిక్రమించి పని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అనగా ఓవర్ టైం డ్యూటీలు చేయవలసి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీ యొక్క నిజాయితీని, మీ యొక్క తెలివితేటల్ని, మీ యొక్క సమర్థతని మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. అలా కొన్ని ఛాలెంజెస్ అనేటువంటి ఉద్యోగంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నీలాప నిందలు రావడానికి కూడా మనం చూడవచ్చును. అయితే ప్రత్యేకించి ఈ గురుని యొక్క మార్పు ద్వారా సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. అనగా కొంత శరీరం ఎక్కువగా బరువు పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. చదువుకునేటువంటి చదువర్లకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అంత ఉపయుక్తంగా ఉండదు. మరీ ముఖ్యంగా ఏకాగ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. స్త్రీలకు కూడా ప్రత్యేకించి ఈ రకమైనటువంటి గ్రహస్థితే వస్తూ ఉంటుంది. అయితే ఈ గురుబలం అనేటువంటిది తక్కువగా ఉండడం వల్ల సొంతంగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం. ప్రత్యేకించి గురుబలం పెంచుకోవడానికి సింహరాశి వారు ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉండాలి. అనగా గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉండడము, అలాగే ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఏదైనా దేవాలయాల్ని సందర్శిస్తూ ఉండడము, అలాగే ప్రత్యేకించి గురువారం నాడు శనగలను దానం చేస్తూ ఉండడం,
అలాగే గురువుకి మూలమంత్ర జపం చేయించుకుంటూ ఉండడం ఇత్యాది విషయాల్లో కొంత వీరు ముందుకు వెళుతూ ఉండడం ద్వారా గురుబలాన్ని పెంపొందించుకోగలుగుతారు. గత సంవత్సరం గురుబలం ఉన్నది, అందువల్ల ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఏం రాలేదు. ఈసారి గురుడు దశమ కేంద్రంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకోగలిగితే సింహరాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఎల్లో కలర్ని కొంత దూరం పెడుతూ ఉండండి. అలాగే గురుబలాన్ని పెంపొందించుకోవడానికి చేసేటువంటి చిన్న చిన్న చిట్కాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పాటిస్తూ ఉండడం ద్వారా కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి. కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు, శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గురుబలం లేదు చాలా కాలంగా కన్యా రాశి వారికి, అనగా 1 సంవత్సర పర్యంతం గురుబలం లేదు. అష్టమ స్థానంలో గురుబలం లేకపోవడం వేరు, గురుడు ప్రతికూలంగా ఉండడం వేరు. కన్యా రాశి వారికి గురువు ప్రతికూలంగా అష్టమ గురునిగా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ వచ్చారు గత సంవత్సర కాలంగా. గురుబలం లేకపోతే ఏమవుతుంది అంటే బుద్ధి సరిగ్గా పనిచేయదు, అనగా ఎంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినా అదృష్టం అనేటువంటిది లేక ఒకంత ఆశించినటువంటి ఫలితాలు రావు సరిగ్గాను. కొన్ని సందర్భాల్లో మనం 100 మార్కులకి ఏదైనా ఒక పరీక్ష రాస్తే, ఉదాహరణకి మనం వాటిని ఫలితాలని ఆశించితే 100కి 100 వస్తాయి అనుకుంటే అది 60 70 రావడం, దానివల్ల నిరాశ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇలా జీవితంలో కన్యా రాశి వారికి గత సంవత్సరంలో ఏమైంది అంటే నిరాశ నిస్పృహలు చాలా ఎక్కువగా ఉంటాయి, కోపం అధికంగా ఉంటుంది, అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది, ఏది చేసినా అంత సరిగా ముందుకు సాగదు. అలాగే గురుబలం తక్కువగా ఉండడం వల్ల దైవానుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయాయి, అనగా అష్టమ గురుని యొక్క దోషం తొలగిపోయినది. అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే గతంలో అష్టమ రాహువు, అష్టమ గురువు దోషాలతోటి కన్యా రాశి వారు ఆరోగ్యపరంగా చాలా సతమతమైపోయారు. ఇప్పుడు ఆ 2 దోషాలు తొలగిపోయాయి. రాహు దోషం మొన్న నవంబర్ 2023 తోటి తొలగిపోతే ఇప్పుడు అష్టమ గురుని యొక్క దోషం తొలగిపోతుంది. అష్టమ స్థానం చాలా ఖాళీగా ఉండడం ద్వారా ఆకస్మికంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, లేదా ఇప్పుడు బాధపడుతూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, లేదా రకరకాలైనటువంటి ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి బయటపడడానికి కన్యా రాశి వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చును. అనగా ఏదైనా భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలున్నా, లేదా చాలా చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, అవి ఏ రకమైనా సరే చాలా తొందరగా వాటి నుండి బయటపడేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ఎందుకంటే గురుని యొక్క భాగ్యస్థాన స్థితి, గురువు యొక్క దృష్టి ఈ 9వ స్థానంలో ఈ రాశి వారికి గురువు సంచారం చేస్తూ ఉన్న పంచమ దృష్టితోటి కన్యా రాశిని గురుడు వీక్షిస్తారు. అలాగే సప్తమ దృష్టితోటి తృతీయ స్థానాన్ని వీక్షిస్తారు, అలాగే పంచమ స్థానాన్ని వీక్షిస్తారు. ఇలా 3 కోణాలు కూడా ప్రభావితమయ్యేటువంటి స్థానంలో గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. 1, 5, 9 అనేటువంటి త్రికోణాలని కూడా గురుడు ప్రచోదనం చేస్తూ ఉండడం ద్వారా కన్యా రాశి వారికి ఇది అదృష్ట కాలంగా మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే లక్ష్మీ స్థానం త్రికోణంచ అన్నది శాస్త్రం, అనగా కోణస్థానాలు జాతకంలో లక్ష్మీ యోగాన్ని సూచిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే 3 కోణాలకి గురుని యొక్క సంబంధం ఉన్నదో 9వ కోణంలో ఉంటూ 1, 5 కోణాల మీద దృష్టిని సారిస్తూ ఉన్నటువంటి గురుగ్రహం వల్ల కన్యా రాశి వారికి లక్ష్మీ యోగము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అయితే దీనివల్ల ఏమవుతుందండి అంటే శుభమూలకంగా ఏవైతే జీవితంలో ఉన్నాయో కొన్ని విషయాలు అవి శుభమూలకంగా ముందుకు సాగుతాయి. వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, సంతానం కలగడం, సంతానం అభివృద్ధిలో ఉండడం, బంగారం కొనుగోలు చేయడం, అలా లక్ష్మీప్రదంగా ఉండేటువంటివి వెండి బంగారు ఆభరణాలని, అలాగే ఇంటిని అనగా గృహయోగాన్ని కూడా ఇది సూచిస్తూ ఉన్నది. ఈ ఆభరణాలని కొనుగోలు చేయడము, ఇల్లు కొనుగోలు చేయడము, వాహనాన్ని కొనుగోలు చేయడము, గతంలో తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని విడిపించుకుంటూ ఉండడము, అలాగే గతంలో తాకట్టు పెట్టినటువంటి వస్తువులని లేదా ప్రాపర్టీస్ని వీటన్నిటినీ కూడా చక్కగా మీరు బయటికి తీసుకురావడము, అలాగే రుణబాధలు పూర్తిగా మాఫీ అయ్యేటువంటి విధంగా ఈ గురుగ్రహం ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం. అనగా
గృహలాభము అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అనగా చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలి లేదా కొత్త ఇంట్లోకి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు తీరుతుంది. అలాగే యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురువు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి కారకత్వాలన్నీ కన్యారాశి వారికి ఇస్తారు. అనగా యజనము అనగా యజ్ఞయాగాది క్రతువులు చేయడం, అనగా వైదిక క్రతువుల్ని ఆచరించేటువంటి శక్తిని, వివాహాది శుభ కార్యక్రమాలు, ఉపనయనాలు, అలాగే పూజలు, వ్రతాలు, హోమాలు, శాంతులు, ఇలా దైవిక కార్యక్రమాలు చేయగలిగేటువంటి శక్తిని, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ఇలా దూర ప్రాంతంలో ఉండేటువంటి దైవాన్ని దర్శించుకునేటువంటి పరిస్థితులు ఇత్యాదివన్నీ కూడా గురుగ్రహం వల్ల కలుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గత కొద్ది కాలంగా అనుభవిస్తూ వస్తున్నటువంటి దారిద్ర్యపు బాధ తొలగిపోయి మీరు కష్టపడినటువంటి దానికి మీకు తగినటువంటి గుర్తింపు, అది మీ పేరు 10 మందికి తెలియడమా, లేదా మీ పదవి పెరగడమా, లేదా పదవీయోగం వల్ల సిరి అబ్బడమా అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెడితే ఏదైనా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే గృహము, కాంచనము, వస్త్రములు, వస్తువులు ఇవన్నిటిని కూడా కొనుగోలు చేయడం, అలాగే సంతానం కలగడం ఇత్యాదివన్నీ కూడా గురుగ్రహం ఇస్తూ ఉంటారు. కాబట్టి మంగళదాయకమైనటువంటి ఈ గురుని యొక్క మార్పు కన్యారాశి వారికి పరిపూర్ణంగా వస్తుంది. అందులోనూ గురువు మూర్తిత్వాల్లో కూడా రజతమూర్తిగా ఆయన తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నారు. అనగా ఆల్మోస్ట్ ఆయన రిజల్ట్ని ఖచ్చితంగా ఇస్తారు మారిన దగ్గర నుండి. కాబట్టి కన్యారాశి వారికి ఈ గురుని యొక్క మార్పు అత్యంత ఐశ్వర్యప్రదమైనటువంటి మార్పుగా మనం చెప్పుకోవచ్చును. అంతేగాక ఈ గురుడు కలిసి రావడం ఒక ఎత్తు అయితే ప్రతికూలించేటువంటి గ్రహాల సంఖ్య కూడా తగ్గిపోయినది. అష్టమ గురువు, అష్టమ రాహుతోటి చాలా ఇబ్బంది పడ్డటువంటి ఈ రాశి వారికి ఆ 2 దోషాలు తొలగిపోయాయి. దీంతో పాటుగా షష్ఠస్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. ఇది అమృతతుల్యమైనటువంటి కాలము. కాబట్టి కన్యారాశి వారు ఏం చేస్తారు, విదేశాలకి వెళ్ళాలి అన్నా, అక్కడ స్థిరపడాలి అన్నా, లేదా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందాలి అన్నా, లేదా ప్రైవేట్గా ఏదైనా ఒక ఉద్యోగాన్ని సాధించాలి అన్నా, ఇలా ప్రతి చిన్న విషయంలోనూ కూడా అదృష్టము, భగవంతుడు మీ వెన్నంటే ఉంటారు ఈ సంవత్సర కాలము కూడా. కాబట్టి ఈ విషయాలను చక్కగా దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక మీ పెట్టుకున్నటువంటి జీవిత లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ సంవత్సరంలో త్వరితగతిన సాధించడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నానికి భగవత్ సంకల్పము, భగవద్ అనుగ్రహము కూడా తోడుగా ఉంటుంది. అనుకున్నటువంటి లక్ష్యాలను మీరు సాధించగలుగుతారు. సర్వత్రా విజయాన్ని మీరు పొందగలుగుతారు. ఈ గురువు యొక్క అనుకూలతను మరింతగా పెంపొందించుకోవడానికి మీ యొక్క గురువుల్ని ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలని సాధించగలుగుతారు. అలాగే గురుబలాన్ని పెంపొందించుకోవడానికే గురుపాదుకా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం, సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం, అలాగే దత్తక్షేత్ర దర్శనాదులు చేసుకుంటూ ఉండడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని మీకు ఆ గురుగ్రహం అలాగే శనేశ్వరుడు కూడా ఈ సంవత్సరం ఇస్తారు. తులారాశి వారికి గురుని యొక్క మార్పు ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది అనగా 2024వ సంవత్సరం మే 1వ తారీఖు లగాయితూ 2025వ సంవత్సరం మే 1వ తారీఖు వరకు వృషభ రాశిలో సంక్రమణం చేసేటువంటి గురుగ్రహం తులారాశి వారికి ఇది అష్టమ స్థానము. ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి అష్టమ గురుడు తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఇక్కడ చాలామంది ఒక విషయాన్ని పరిశీలనం చేస్తే ఏమంటారంటే అష్టమ గురుడు కదా, అర్ధాష్టమ, అష్టమ, వ్యయ, జన్మరాశుల్లో ఉండేటువంటి గురువు కొంత ప్రతికూలమైన ఫలితాలని ఇస్తారు అన్నది అందరికీ ఈ మధ్యకాలంలో తెలుసున్నటువంటి విషయమే. అయితే ఇందులో చాలామంది ఒక అపోహకు లోనవుతూ ఉన్నారు. తృతీయాధిపతి, షష్టాధిపతి అయినటువంటి గురువు అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది చాలా శుభప్రదమని, మంగళప్రదమని, షష్టాధిపతి అష్టమంలో ఉంటే యోగిస్తారని ఇలా కొంతమంది మూర్ఖపు వాదాలని తీసుకొస్తూ ఉన్నారు. నిజానికి వారికి జ్యోతిష్యం మీద అవగాహన శూన్యం. ఎందువల్ల అంటే గోచారం వేరు, జాతకం వేరు, ముహూర్త ప్రకరణం వేరు, సిద్ధాంత భాగ వేరు. దేన్ని దాన్ని విడివిడిగానే చూడాలి, దేన్ని దాన్ని కలపకూడదు. ఇక్కడ జాతక భాగంలో ఈ ఆధిపత్యము, స్థానస్థిత గ్రహాలని మనం చూస్తూ ఉంటాం. కానీ గోచారంలో అటువంటివి ఏమి ఉండవు. గురుడికి గోచారంలో ఆధిపత్యాలు ఏమీ ఉండవు. కేవలం సంక్రమణం ద్వారా
ఆయన యొక్క ఫలితాలని నిర్ణయిస్తూ ఉంటారు. అది కూడా రాశి ప్రకారమే. మరలా ఇందులో తులా లగ్నాలకి ఇవి అన్వయం కావు, కేవలం రాశులకి మాత్రమే. ఈ విషయాన్ని ప్రత్యేకించి అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి రాశి రీత్యా ఆయన తృతీయంలో ఉన్న, షష్టంలో ఉన్న, అష్టమంలో ఉన్న, వ్యయంలో ఉన్న ఏ రాశికి ఆ రాశి ఫలితాన్ని చెప్పుకుంటూ వచ్చేశారు మన ఋషులు. మరి ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకుని ఈ గురుని యొక్క మార్పు అనేటువంటిది తులారాశి వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే, ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే, ద్వాదశాష్టమ జన్మస్థ శనియర్ కంగారక గురువు అన్నారు. అనగా కొన్ని గ్రహాలు కొన్ని స్థానాల్లో గోచార రీత్యా ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తాయి. అందులో అష్టమ గురుని యొక్క స్థితి ఒకటి. అష్టమంలో గురుడు ఉన్నప్పుడు ఏమవుతుందండి అంటే, చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అన్నది శాస్త్రం. అనగా అష్టమము అనేటువంటిది చాలా ముఖ్యమైన స్థానం. గోచారంలో చంద్రలగ్నాత్తు 8వ ఇంట పడకూడదు. జాతక భాగంలో కూడా చంద్రలగ్నాత్తు 8వ స్థానంలో గురుడు ఉంటే దాన్ని శకట యోగమని, దానివల్ల జీవితం అంతా చిన్నాభిన్నమవుతుంది అని జ్యోతిష్యంలో చెప్పారు. కాబట్టి ఇటు గోచారంలో కూడా చూసుకున్నప్పుడు అష్టమ గురుడు అంత మంచి గ్రహం కాదు. ముఖ్యంగా అష్టమము అనేటువంటిది అతి రహస్యమైనటువంటి స్థానంగా చెప్తారు. కాల పురుషుని యొక్క చక్రాన్ని పరిశీలన చేస్తే ఇది 2వ స్థానం కింద వస్తుంది, అనగా వృషభం. కాబట్టి ముఖస్థానంగా చెప్తారు ఈ స్థానాన్ని. అలాగే చంద్రలగ్నాత్తు అష్టమ స్థానంగా చెప్తారు ఈ స్థానాన్ని. మరి ఈ స్థానంలో గురుడు ఉండడం వల్ల చోర అగ్ని నృప భీతిశ్చ అనగా దొంగల వల్ల, అగ్ని వల్ల, రాజు వల్ల. రాజు అంటే ఈ కాలంలో ఉన్నతాధికారులు అయి ఉండొచ్చు, ప్రభుత్వాధికారులు అయి ఉండొచ్చు, ప్రభుత్వం అయి ఉండొచ్చు, ఏదైనా సరే అయి ఉండొచ్చు. చోరాగ్ని నృప భీతిశ్చ వారి ముగ్గురు వల్ల భయం వేస్తుంది అన్నారు. అనగా ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం. ఇప్పుడు చూడండి, దొంగల వల్ల భయము అంటే వాళ్ళు కీలకమైనటువంటి వాటిని దొంగలిస్తారు. కాబట్టి చోర భయం ఉంది తులారాశి వారికి. ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ బంగారాన్ని కానీ, వెండి వస్తువులను కానీ, లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ వీటన్నిటినీ కూడా అప్రమత్తంగా చూసుకోవాలి. మనం ఈ శాస్త్రాన్ని తెలుసుకునేది ఎందుకు, ఏ విధంగా మనకి ఇబ్బంది వాటిల్లుతుందో ముందుగానే మనం తెలుసుకోవడానికి. కాబట్టి దొంగల భయం ఉన్నది తులారాశి వారికి. మీ ప్రాపర్టీస్ని, మీ వస్తువుల్ని, అలాగే అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా దాచుకోవడం మొదటి పద్ధతి. అలాగే అగ్ని వల్ల భయం అన్నారు. విద్యుత్ వల్ల కానీ, అగ్ని వల్ల కానీ భయం ఏర్పడుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఈ రెండింటి పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పై అధికారులతోటి సఖ్యత ఉండదని, రాజు వల్ల అనగా ఉన్నతాధికారుల వల్ల, ప్రభుత్వం వల్ల కొంత భయం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను తులారాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే గాత్ర గాంభీర్య నాశనము అన్నారు. అనగా ఎప్పుడైతే గురుని యొక్క బలం తగ్గుతుందో గాంభీర్యాన్ని కోల్పోతారు. గంభీరాన్ని ఎప్పుడెప్పుడు కోల్పోతారు అంటే, ఒకటి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు, లేదా మీ యొక్క ఆధిపత్యము తగ్గినప్పుడు, లేదా మీ పదవి మీరు కోల్పోయినప్పుడు, మీ యొక్క సముచితమైనటువంటి స్థానాన్ని మీరు కోల్పోయి కొంత తక్కువగా మీరు కిందికి వచ్చినప్పుడు మాత్రమే ఆ అజమాయిషిని, ఆ గాంభీర్యాన్ని మీరు కోల్పోతారు. కాబట్టి ఈ విషయాల పట్ల మీరు శ్రద్ధ వహించాలి. పదవి ప్రమాదం ఉన్నది, పదవీ గండం ఉన్నది. అలాగే ఉద్యోగంలో కొంత ప్రమోషన్ కాకుండా కొంత వెనక్కి రావడానికి, నీలాపనందలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే నిష్ఠురం సాహసం అన్నారు. మరీ ముఖ్యంగా తులారాశి వారికి ఈ సందర్భంలో సాహసోపేతమైనటువంటి చర్యలంత మంచిది కాదు. కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే అసహనము, అసంతృప్తి అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం లేకపోతే అదృష్టం ఉండదు, అదృష్టం ఉండదు, మరియు దైవబలం ఉండదు. కాబట్టి ఈ సంవత్సరంలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది అంత మంచి సమయం కాదు. అలాగే వ్యాపారం చేసేటువంటి వారు కూడా మార్పులు చేసేటప్పుడు, కొత్తగా వ్యాపారాలను ప్రారంభించేటప్పుడు, విస్తరించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే చదువుకునేటువంటి వాళ్ళకి ఇది అంత మంచి సమయం కాదని చెప్పాలి. ఏకాగ్రత కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితే పూర్తిగా అన్వయం అవుతూ ఉంటుంది. అయితే గురుబలం లేదు,
లేనప్పటికీ కూడా రాహువు చాలా బలంగా ఉన్నారు. ఈ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి. షష్ఠరాహువు యొక్క స్థితి చాలా మంచిది తులారాశి వారికి. కాబట్టి గురుబలం లేకపోయినా, శని బలహీనంగా ఉన్నా, ఒక రాహుగ్రహం చాలా బలంగా 6వ స్థానంలో ఈ సంవత్సరం మొత్తము కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గురువిచ్చేటువంటి ఫలితాలు, శనిచ్చేటువంటి ఫలితాలు అనుభవించవలసి ఉన్నా కూడా వాటి నుండి తొందరగా బయటపడగలుగుతారు. ఉదాహరణకి ఏ దొంగైనా మీ సెల్ ఫోన్ ఏదో దొబ్బేశాడని అనుకుందాం, రాహు వల్ల తిరిగి పొందగలుగుతారు. ఏ సీసీ కెమెరాలను దొబ్బేసింది ఎవడో కనబడుతుంది, వెంటనే వాడిని పట్టుకోవడమా, లేకపోతే పోలీసులు వాడిని పట్టుకోవడమా, లేదా ఏదైనా విద్యుత్ వల్ల ఇబ్బంది కలిగినా త్వరగా రికవరీ అవ్వడమా, ఇటువంటి వాటిని కూడా రాహు కలగజేస్తారు. కాబట్టి గురువు శని వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ వాటి నుండి రాహు మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంత తీవ్రమైనటువంటి సమస్యలు తులారాశి వారికి ఉండవు. గురుడు అప్పు చేయిస్తారు, రాహు మరలా అప్పు తిరిగి తీర్చేటువంటి విధంగా శక్తిని ఇస్తారు, లేదా ప్రతి నెల ఈఎంఐ కట్టుకోవడానికి వీలుగా ధనాన్ని అందిస్తూ ఉంటారు. ఇలా రాహు మీకు చక్కగా ఉపయోగపడతారు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి, బలహీనంగా ఉన్నటువంటి గ్రహం తాలూకు బలాన్ని పెంచుకోవాలి, బలంగా ఉన్నటువంటి గ్రహం యొక్క బలాన్ని కూడా పెంచుకుంటూ ఉండాలి. అనగా గురువుకి శనగలు దానం చేస్తూ ఉండడం, మేధాదక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ గురుచరిత్రను కానీ పారాయణ చేస్తూ ఉండడం, దత్తక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉండడం ద్వారా గురుబలాన్ని మీరు పెంచుకోగలుగుతారు. కాబట్టి ఆ విధంగా గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. రాహు యొక్క అనుకూలత వల్ల తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి ఈ మే 1వ తారీఖున మారేటువంటి గురువు ఈ సంవత్సరంలో, అంటే మరలా ఇది చాలామందికి సందేహం, గురువు యొక్క వక్రగతి రుజుగతి ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరంలోనూ ఈ గురువు వక్రించి ఉన్నప్పుడు ఫలితాలవి, లేకపోతే రుజుమార్గంలో ఉన్నప్పుడు ఫలితాలవి, వీటిని ప్రత్యేకంగా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటారు. కానీ ఒక గురువు ఒక సంవత్సరంలో రాశి మారినప్పుడే ప్రాధాన్యత, వక్రించి మారిన లేదా రుజుమార్గంలో వేరే రాశిలోకి వెళ్ళినా అదే ప్రాధాన్యంగా తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు సంవత్సరంలో ప్రయాణం చేస్తున్నటువంటి గురువు మధ్య మధ్యలో వక్రిస్తారు, రుజుమార్గంలో వెళ్తారు, మళ్ళీ వక్రిస్తారు, మళ్ళీ రుజుమార్గంలో వెళతారు. కాబట్టి దాని గురించి భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు. అయితే వృషభ రాశి వారికి జన్మ స్థానములో, అనగా వృషభ రాశిలోనే గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇది చాలామందిలో ఉండేటువంటి అపోహ ఏంటి అంటే, వృషభ రాశిలోనే గురువు సంచారం జరుగుతూ ఉండడం చాలా మంగళప్రదమని, శుభ మూలకంగా ఉంటుంది అని, లేదా శుభప్రదంగా నడుస్తుంది. ఎందుకంటే ఈ వృషభ రాశిలోనే గురుడున్నారు, ఇది కేంద్ర స్థానము, అందులోనూ రాశిలోనే గురుడు, లేదా లగ్నాత్తు ఫలితాలను చూసుకుంటే లగ్న గురుడు లక్ష దోషాలను పోగొడతాడు. ఇలా లేనిపోని కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. ఒక అవగాహన మనం తెచ్చుకోవాలి. జ్యోతిష్యం వేరు, జ్యోతిష్య భాగంలోనే ముహూర్త భాగం వేరు, ముహూర్త భాగంలోనే మరలా శాఖోపశాఖలు. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకుంటే స్కందత్రయాత్మకం శాస్త్రం, అందులో మొదటిది సిద్ధాంత భాగ, రెండోది ఫలిత భాగ, ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది గోచారము. ఈ గోచార రీత్యా గురుడు జన్మరాశిలోకి సంచారం చేయడం, ద్వాదశాష్టమ జన్మస్థ శని అర్క అంగారక గురువు, అందులో గురువును కూడా చెప్పారు. కాబట్టి 12లోనూ 1లోనూ గురుడు ఉండడం అనేటువంటిది అంత శ్రేయోదాయకం కాదన్నారు. కొంతమంది అవగాహన లేక కేంద్ర గురుడు, లగ్న గురుడు, జన్మరాశి గురుడు ఇలా ఆపాదిస్తూ పాపం తప్పుదోవ పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని గురించి ఇంతసేపు చెప్పవలసి వచ్చింది. ఏదేమైనప్పటికీ గోచారం వేరు, జాతక ఫలిత భాగ వేరు, ముహూర్త భాగ వేరు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దేన్ని కలపకూడదు, దేనికి దానికి విడిగా ఉండాలి. గోచార రీత్యా ఫలితాలను చూస్తే వృషభ రాశి వారికి గురువు రజతమూర్తిగా ఈ సంవత్సరం మొత్తం కూడా సంచారం చేస్తారు. కాబట్టి ఈ సంచారం అనేటువంటిది అంత శుభమూలకమైనటువంటిది కాదు, అంటే శుభప్రదమైనటువంటిది కాదు. కొంత జన్మగురుని యొక్క దోషంగానే దీన్ని పరిగణ చేయాలి. అయితే మరి జన్మగురుని యొక్క దోషం ఉన్నప్పుడు ఆయన ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాడు అంటే, ఇది మరలా చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించి ఎవరైతే గురువు యొక్క దశలు కానీ అంతర్దశలను కానీ అనుభవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో వారి మీద ఈ ఫలితం కొంత పనిచేస్తూ ఉంటుంది. ఆ రకమైనటువంటి ఫలితం కొంత మారుతూ ఉంటుంది.
లేదా ఇక జనరలైజ్డ్గా రాశిని బట్టి మనం చెప్పుకున్నప్పుడైతే రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అనగా జన్మగురుడు ఉండడం వల్ల శరీరం బరువు పెరుగుతుందన్నారు. ఇప్పుడు మొన్నటి వరకు వృషభ రాశి వారికి వ్యయస్థానంలో గురుడు ఉన్నారు. ఇప్పుడు జన్మరాశి బృహస్పతి స్థితే దివ్యదేహోసు భాషిత అన్నారు. అనగా కొంత దివ్యమైనటువంటి దేహము అంటే శరీరం పెరుగుతూ ఉంటుంది. అలాగే రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. ముఖ్యంగా ఈ గురువు జన్మరాశిలో ఉండి పంచమాన్ని వీక్షిస్తారు, భాగ్యాన్ని వీక్షిస్తారు, సప్తమ స్థానాన్ని వీక్షిస్తారు. 3 చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. 1, 5, 7, 9 ఇందులో 3 కోణాలు ఒక పెద్ద కేంద్రం ఉన్నాయి. అయితే వీటి వల్ల ఏమవుతుంది, ముఖ్యంగా గురుని యొక్క దృష్టి రాశుల మీద పడ్డప్పుడు, ఈ రాశిలో సంచారం చేసినప్పుడు వృషభ రాశి వారికి అంటే పై అధికారులతోటి సమస్యలు ఏర్పడడం, ముఖ్యంగా బద్ధకం పెరుగుతూ ఉండడం, ప్రతి పని కూడా వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా శుభమూలకంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం. అంటే ఏదైనా శుభ కార్యక్రమాల రీత్యా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్, పుట్టినరోజులో, పెళ్ళిళ్ళలో, పేరంటాలో ఏదో ఒకటి మొత్తం మీద డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. యశోహాని అన్నారు. అనగా కావాలని చెడు ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ అవుతూ ఉంటారు. నీలాపనిందలు పెరుగుతూ ఉండడం, అలాగే మీ మీద నిందారోపణలు అధికంగా రావడం, ఇలా మన బుద్ధి ఏదైతే ఉన్నదో అదే ఆలోచించుకోవడానికి కూడా మనకి సమయం సరిపోనంతగా ఏదో ఒక తలకాయ పోటు మనకి జీవితంలో వస్తూ ఉంటుంది. దాని నుండి బయటపడాలి, లేదా అసలు దీని నుండి ఎలా బయటపడతాం, దీనికి మనకి సంబంధం లేదు కదా అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగానికి ఈ జన్మగురుడు కొంత వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇప్పటివరకు మనం ఉద్యోగం చేశాం కదా, ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం, లేదు ఉద్యోగం నాకు నచ్చలేదు కొత్తగా వ్యాపారం పెడదాం, అసలు ఫస్ట్ ఉద్యోగం మానేద్దాం తర్వాత ఏం చేయాలో చూసుకుందాం అనేటువంటి ఆలోచనని కలగజేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వారు ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఈ గ్రహస్థితే మీ చేత అలా చేయించాలని చేయిస్తుంది. ఒకసారి ఉద్యోగాన్ని వదిలిపెడితే తిరిగి దాంట్లోకి వెళ్ళడం చాలా కష్టం. అలాగే బుద్ధి చాంచల్యానికి కారణమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ ఆలోచన కూడా ఆచరణలోకి వెళ్ళదు, కానీ తెల్లారితే ఇన్ని పనులు చేద్దామని పెట్టుకుంటారు, ఇంత ప్రణాళిక వేసుకుంటారు, అసలు తెల్లవారుజామున మెలకువే రాదు, దాంతో ప్రతిదీ పోస్ట్ పోన్ అయిపోతుంది. ఇలా ఈ సంవత్సరంలో క్రమశిక్షణా లోపము, బుద్ధి చాంచల్యము, అవగాహన రాహిత్యం, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మీద అవగాహన ఉండదు. ప్రత్యేకించి మీకు కొంత జ్ఞానం ఉన్నప్పుడైనా దానిలో ప్రవేశించి సగం వరకు చేసి వదిలేస్తారు. లేదా ఏదైనా ఒక పనిని మొదలు పెట్టడం, కొంత చేయడం, మానేయడం, ఇష్టం లేకపోవడం వల్ల, లేకపోతే ఆ పని సాగకపోవడం వల్ల దానికి ఉండేటువంటి రీజన్స్ సవాలక్ష ఉంటాయి. కానీ ఈ గ్రహస్థితి మీ మీద చూపించేటువంటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ మీకు ఈ రకంగా ఉంది అనుకోండి, వెంటనే బయటికి రావడానికి ఏం చేయాలి అని ఆలోచించుకోవాలి. అందుకు మనం సంవత్సర ఫలితాలు గురుడు మారినప్పుడు చూసుకుంటాం. గురుడు ఈ రకంగా ఆలోచన శక్తిని మనకిస్తాడు. బుద్ధి కర్మానుసారిణి, బుద్ధి బట్టే కర్మ ఉంటుంది. కర్మ దేని బట్టి ఉంటుంది? కర్మ దేని బట్టి ఉండదు, జాతకమే కర్మను అనుసరించి ఉంటుంది. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ సంవత్సరంలో ఏ పని చేయవలసి వచ్చినా 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఉద్యోగం మారుతూ ఉన్నా, వ్యాపారం కొత్తగా పెడుతూ ఉన్నా, వ్యాపారాన్ని విస్తరిస్తూ ఉన్నా, చదువులో విషయాలనైనా, లేదా స్త్రీలు ప్రత్యేకించి వాళ్ళు ఏదైనా చేయాలి అనుకున్నా 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇటు దీర్ఘ సంచార గ్రహాల్లో గురుడు, శని ప్రతికూలంగా ఉన్నారు కదా, అందువల్ల గురుబలం తగ్గుతూ ఉన్నట్టు లెక్క. అయితే ఈ సంవత్సరంలో మరి గురుబలం పూర్తిగా లేనట్టేనా అంటే లేనట్టే. కాబట్టి ఈ ఫలితాలని గురుడు ప్రతికూలంగా ఇస్తారు. ఆలోచన మీద దెబ్బ కొడతాడు. ఆయన ప్రతిదీ కూడా తప్పుడు నిర్ణయాలు, ప్రతిసారి కూడా మనం అయ్యో మనం చేసింది తప్పు అని అనిపిస్తూనే ఉంటుంది. అందుకని ఈ సంవత్సరంలో ఏం చేయాలి? గురువునే నమ్ముకోవాలి. ఆత్మబుద్ధి సుఖం చేయవ. అలాగే గురుబుద్ధి విశేషత అన్నాడు. గురువు గారి యొక్క బుద్ధి చాలా గొప్పది. ఆయన యొక్క అడుగుజాడల్లో వెళ్ళాలి. ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉంటే ఈ సంవత్సరం గురుబలం పెరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి. అంతేగాక ఈ సంవత్సరంలో జన్మగురుని యొక్క దోష పరిహారార్థం సంకల్పపూర్వకంగా మమ గోచార రీత్యా మమ చంద్రలగ్నవశాత్ జన్మరాశి స్థిత గురుగ్రహ దోష పరిహారార్థం అనేటువంటి సంకల్పం చెప్పుకొని గురువారం నాడు శనగలను దానం చేయడం,
దత్తాత్రేయ స్వామివారి యొక్క శ్రీ గురు చరిత్రను పారాయణ చేయడం, కురువపురం కానీ, మహబూబ్నగర్ జిల్లా మక్తల్ దగ్గర ఉంటుంది కురువపురం కానీ, గానుగాపురం కానీ, లేదా పిఠాపురం కానీ, ఇటువంటి దత్తక్షేత్రాన్ని దర్శనం చేస్తూ ఉండడం, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని, సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం, ఇలా గురువు గారి యొక్క ప్రసన్నత కోసం మనం ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో ఈ గురు దోషం అనేటువంటిది తొలగిపోయి జన్మగురు దోషము మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మే 1వ తారీఖు 2024 సంవత్సరం దగ్గర నుండి మే 1వ తారీఖు 2025 సంవత్సరం వరకు 1 సంవత్సర కాలం పాటు గురుర్ ద్వాదశ మాసాని అంటుంది శాస్త్రం. 12 నెలల పాటు గురువు మధ్యలో వక్రగతులు రుజుమార్గాలు ఏ ఉన్నా సరే ఒక రాశిని మారకుండా ఒకే రాశి యందు ఈ సంవత్సర కాలం పాటు ప్రయాణం చేయబోతూ ఉన్నారు. అయితే చాలామందిలో ఉండేటువంటి అపోహ ఏంటి అంటే వక్రగతిలో రుజుమార్గాల్లో కూడా ఫలితాలు మారతాయి అనేటువంటి ఒక చిన్న అపోహ. అయితే రాశి మారితేనే తప్పితే దాని తాలూకు ఇంపాక్ట్ ఉండదు. కొన్ని సందర్భాల్లో నక్షత్రం మారినా కూడా ప్రభావాన్ని మనం చెబుతూ ఉండొచ్చు. అయితే నక్షత్రం మారకుండా మాత్రం ఏ విధమైన ప్రభావం ఉండదు. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ధనురాశి వారికి పంచమ స్థానం నుండి షష్ఠ స్థానంలోకి గురుని యొక్క మార్పు జరుగుతూ ఉన్నది. ఈ గురువు ఈ సంవత్సర కాలం పాటు 6వ స్థానమందు రజతమూర్తిగా తన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. చాలామందికి ఇప్పటికే ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే గురువు 1 సంవత్సరం యోగిస్తే ఇంకొక సంవత్సరం యోగించరు. కొన్ని సందర్భాల్లో 2 ఏళ్ళు యోగించరు. అయితే ఇప్పుడు ఈ ధనురాశి వారికి ప్రస్తుతానికి శనేశ్వరుని యొక్క బలం ఉన్నది, అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఉన్నది, గురు బలం తగ్గుతూ ఉన్నది. షష్ఠ స్థానమందు గురువు యొక్క సంచారం వల్ల గురుబలం అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చెప్పచ్చు. అయితే చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటి అంటే ద్వికేంద్రాధిపత్య దోషస్తు బలవాన్ గురు శుక్రయో, ఆ గురువుకి శుక్రుడికి ద్వికేంద్రాధిపత్య దోషం ఉంటుంది కాబట్టి 1, 4 స్థానాధిపతి 6వ స్థానంలో ఉంటే యోగిస్తారు అనేటువంటి కొంతమంది అవగాహన రాహిత్యమైనటువంటి అపోహల్లో కూడా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని మనం ప్రస్ఫుటంగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే గోచారం వేరు, జాతకం వేరు, ముహూర్త భాగం వేరు. మూడింటిని కలగలిపి ఈనాడు ఈ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అయితే దేనికి దానికి విడిగా చూసుకోవాలి. ధనురాశి వారికి పంచమ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఆ గురువు 9వ స్థానాన్ని, లాభస్థానాన్ని, జన్మరాశిని వీక్షించారు. అందువల్ల గురుబలం ఉన్నది దాదాపుగా సంవత్సర కాలం పాటు. ఇప్పుడు తగ్గుతూ ఉన్నది. 6వ స్థానం అంటే ఏంటండి? రోగములు, రుణములు, శత్రువులు, వీటికి సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి సంచారం చేయడం వల్ల ధారాపుత్ర విరోధస్య స్వజనే కలహస్తదా అన్నది శాస్త్రం. అనగా ఈ 6వ స్థానమందు స్థితిని పొంది ఉన్నటువంటి గురుగ్రహం ధనురాశి వారికి వ్యయస్థానాన్ని ఆయన వీక్షిస్తారు. అలాగే ఈ ధనురాశి వారికి దశమ కేంద్రమైనటువంటి కన్యారాశిని వీక్షిస్తారు. అలాగే ఈ రాశికి 2వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఇలా గురువు యొక్క వీక్షణలు ఆ విధంగా ఉంటాయి. ఇలా పరిశీలనం చేస్తే ధారాపుత్ర విరోధస్య స్వజనే కలహస్తధ 6వ స్థానమందు గురుడు యొక్క సంచారం ఉండడం వల్ల ఇందులో ఒక చిన్న విషయం ఏంటి అంటే పాపగ్రహాలు క్రూరో బలి చేద్రుతే, ఉపజయ స్థానాల్లో క్రూరో బలి చేద్రుతే అన్నారు. అనగా 3, 6 ఈ స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే విపరీతంగా యోగిస్తూ ఉంటాయి. కానీ శుభగ్రహాలు ఉన్నప్పుడు శుక్రుడు కానీ గురుడు కానీ గోచారవశాత్తు యోగించరు. అందువల్ల ఏమవుతుంది? అటు కుటుంబంలో కొంత కలహాలు రావడానికి, అలాగే స్వజనే కలహస్తధ సొంత బంధువులు కానీ, సొంత మిత్రులు కానీ, ఆత్మీయులు కానీ వీరితోటి కొంత విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక షష్ఠస్థానమందు గురుగ్రహం ఉండడం రోగాలకి అది మూలస్థానం. ఏ విధంగానండి అంటే దివ్యదేహో సుభాషిత. గురుగ్రహం షష్ఠస్థానంలో ఉంటే ఒక రకమైనటువంటి ఒబేసిటీని ఇస్తాడు. అనగా ఎంత క్రమశిక్షణతో ఉండి వ్యాయామం చేసేటువంటి వారినైనా సరే వ్యాయామాన్ని మానిపించేసి శరీరం బరువు పెరిగేలా చేస్తారు అని చెప్పారు. మరి ఆ శరీరం బరువు పెరగడం వల్ల వచ్చేటువంటి ఒబేసిటీ సమస్యలు,
వంశపారంపర్యంగా ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ధనురాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఇంకేమి ఇస్తారండి అంటే కలహాలని అధికంగా ఇస్తారు. ప్రత్యేకించి ఎందుకు కలహం వస్తుంది? గురువు యొక్క దృష్టి దేని మీద ఉంది? వ్యయస్థానం మీద ఉన్నది, దశమ కేంద్రం మీద, అలాగే లాభస్థానంలోను, దశమ కేంద్రంలోను, వ్యయస్థానం మీద, రెండవ స్థానం మీద గురు దృష్టి ఉంది. ఇందులో ఎప్పుడైతే గురుబలం తప్పుకుంటుందో ఆలోచన శక్తి అనేటువంటిది మందగిస్తుంది. గురుబలం ఉన్నప్పుడు ఆయనే ప్రజ్ఞ, మేధస్సు వీటికి సంబంధించిన స్థానంలో ఉన్నారు కాబట్టి వాటిని బలంగా ఇస్తారు. ఎప్పుడైతే ఆయన తప్పుకుంటారో ఆలోచన శక్తి తగ్గుతుంది. అంటే ఇదివరకు తీసుకున్నటువంటి నిర్ణయాలే మంచివి కానీ ఇప్పుడు నుండి తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలవుతారు. అవగాహన రాహిత్యమైనటువంటి చర్యలు చేపడతారు. దేనిలోనైనా సరే మీకు పూర్తిగా అవగాహన లేకపోయినా దానిలో ప్రవేశం చేస్తారు. అలా చేయడం వల్ల తెలియనటువంటి పనులు చేయడం వల్ల ఆటోమేటిక్గా సమస్యలు ఎక్కువ వస్తాయి. అలాగే మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. బద్ధకం అనేటువంటిది అధికంగా ఉంటుంది. శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధల్ని పెంచేటువంటి విధంగానే గురువు కొంత మీకు ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. దాంతోపాటుగా అగ్ని వల్ల కానీ, దొంగల వల్ల కానీ, అంటే పై అధికారులు కానీ, ప్రభుత్వం వల్ల కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యలకి కూడా ఈ గురుని యొక్క మార్పు కారణమవుతుంది. కాబట్టి ఈ గురు బలం తగ్గడం అనేటువంటిది ధనురాశి వారు ఎలా తీసుకోవాలి అంటే అదృష్టం తగ్గడం కింద, దైవానుగ్రహం తగ్గడం కింద భావిస్తూ ఉండాలి. ఏదైనా అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేటువంటి పనులు చేసేటువంటి వారు, జోదాలు ఆడేటువంటి వారు, ఈజీ మనీ కోసం వెంపర్లాడేటువంటి వారు, లేదా మరి ఇతరత్ర అన్యత్ర మార్గాల్లోంచి ధన రాబడి ఆశించేటువంటి వారు, గ్యాంబ్లింగు, జోదము ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసేటువంటి వారు, అలాగే స్టాక్ మార్కెట్ ఏవైతే ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ లేకపోతే స్టాక్ బ్రోకరింగు లేకపోతే ఈ మార్కెట్ మీద పనిచేసేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిశితమైనటువంటి పరిశీలన ఉండాలి. ఎంత మనం మానవ మాత్రం కాబట్టి అక్కడ గురువు పంచమ స్థానంలోంచి తప్పుకోగానే బుద్ధి మందగిస్తుంది. ఇదివరకు ఆలోచించినంత స్పీడ్గా ఆలోచన ఉండదు. ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా తెలుస్తూ ఉంటాయి. దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి కలహాలు అనేటువంటిది కనబడుతూ ఉన్నది. జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ, తల్లిదండ్రులతో కానీ కొంత విభేదాలు, మాట పట్టింపులు, ఇష్టమైనటువంటి వ్యక్తులు దూరం అయ్యేటువంటి పరిస్థితి, అలాగే ఎవరినైనా మీరు ఇష్టపడుతూ ఉంటే వారితో వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోనటువంటి పరిస్థితిని, ఇవన్నిటినీ కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ఇదివరకు అన్నీ సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ధనురాశి వారికి గురుబలం మారడం, ఎందుకంటే రాశ్యాధిపతి షష్ఠ స్థానంలో పడడం ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక స్థితిగతులు, ప్రత్యేకించి అప్పుల బాధ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఏదైనా ఉంటే స్థాయికి మించి కొనుగోలు చేస్తారు. 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటిది 100 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు. అది చాలా వ్యత్యాసంతో ఉంటుంది. దీనివల్ల ఈఎంఐ కాస్ట్ పెరిగిపోతూ ఉండడం, కొన్ని సందర్భాల్లో అప్పులు చెల్లించలేకపోతూ ఉండడం, ఈఎంఐలు కట్టలేకపోతూ ఉండడం, అలాగే ఎక్కువ రుణాలు చేసి కొనుగోలు చేయడం ద్వారా కొన్ని ద్రవ్యాలని వాటిని మనం కోల్పోతూ ఉండడం, కొన్ని సందర్భాల్లో ఎవరైనా వాటిని దొంగిలిస్తూ ఉండడం, ఏదైనా ముఖ్యమైన వాచ్లు కానీ, ఫోన్లు కానీ, లేదా మరే ఇతర ఎలక్ట్రానిక్ లేదా గోల్డ్ ఇటువంటి ముఖ్యమైనటువంటివి ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దొంగల ప్రభావం మీ మీద అధికంగా ఉన్నది ధనురాశి వారికి. అలాగే ఉద్యోగస్తులకి కొంత మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. పని వేళల్లో మార్పులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పు, స్థాన చలనాదులు కనబడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయవలసి వస్తుంది. చదువుకునేటువంటి వారికి ఈ గురుబలం తగ్గడం ఏకాగ్రత లోపానికి కారణమవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ గురుబలాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలి? మీ రాశ్యాధిపతే కాబట్టి గురుచరిత్ర, దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణ చేయడము, అలాగే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పారాయణ చేయడము, దత్తక్షేత్ర దర్శనం చేసుకోవడము, లేదు దక్షిణామూర్తి ఆరాధనని ప్రతినిత్యం నిరంతరం ప్రతిరోజు ఏదో ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, గురువులను సత్కరిస్తూ గురువు యొక్క ఆదేశానుసారంగా ఈ సంవత్సరం ముందుకు వెళ్ళగలిగితే సత్ఫలితాలు ఉంటాయి. అలాగే సిద్ధమంగళ స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి. గురువారం నాడు శనగలు దానం చెయ్యండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ కార్యక్రమం ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
2024 మే 1వ తారీఖున మారబోతూ ఉన్నటువంటి గురువు మే 1, 2025 వరకు మకర రాశి వారికి పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా 1 సంవత్సర కాలం పాటు ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. మకర రాశి వారికి దాదాపుగా 2.5 సంవత్సరాల తర్వాత వస్తూ ఉన్నటువంటి గురుబలం ఇది. దాదాపుగా చాలా కాలం తర్వాత ఒక గ్రహం అనుకూలించడం అనేటువంటిది మకర రాశి వారు చూస్తున్నారు. ఎందుకంటే మకర రాశి వారికి గురుబలం వచ్చి 2.5-3 ఏళ్ళు అయిపోయింది. గురువు అనుకూలంగా లేరు. అర్ధాష్టమ రాహు యొక్క ప్రతికూలతను అనుభవించారు. ఏలినాటి శని బాధను అనుభవించారు. మకర రాశి వారికి షష్టగ్రహ కూటాలు పట్టాయి, మకర రాశిలో గ్రహణాలు పట్టాయి, మకర రాశిలో సప్తగ్రహ కూటములు పట్టాయి. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని మకర రాశి వారు అనుభవించారు. చాలా కాలం తర్వాత ఒక గ్రహం అనుకూలించడం అనేటువంటిది ఇప్పుడు ఈ 2024లో చూస్తున్నారు. ఎప్పటి తర్వాత? 2019 తర్వాత ఈ రాశి వారు బాగుపడిన సందర్భం లేదు. అంత దారుణమైనటువంటి ఇబ్బందులు, చాలా రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, ఉద్యోగం సరిగా లేకపోవడం, కుటుంబ సభ్యుల సపోర్ట్ లేకపోవడం, లేదా ఉద్యోగం సరిగా లేకపోవడం, అప్పుల బాధలు పెరిగిపోవడం, అసలు శుభ కార్యక్రమాలు సరిగా జరగకపోవడం, నరదృష్టి పెరిగిపోవడం, మన దగ్గర ఏమీ లేకపోయినా ఏడుపు గోల, ప్రతి వాళ్ళు కూడా మనల్ని చూసి ఏడుస్తూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా మకర రాశి వారికి కొంత ఎక్కువగా ఉన్నాయి గత కొద్ది కాలంగాను. మరి వీటన్నిటి నుండి బయటపడేటువంటి సమయం ఆసన్నమైనది. కడిగిన ముత్యంలాగా చక్కగా ప్రకాశిస్తూ తమ యొక్క తేజస్సుని వెళ్ళబుచ్చడానికి, గొప్ప జీవితాన్ని అనుభవించడానికి, భగవదానుగ్రహాన్ని పొందడానికి, ఈ రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉంటుంది. అందులోనూ సువర్ణమూర్తిగా గురుడు పంచమంలో ఉన్నారు అంటే మకర రాశి వారు నక్కతోక తొక్కినట్టే. ఎందుకంటే సువర్ణమూర్తిత్వం పంచమంలో చాలా అరుదుగా వస్తుంది, రాదు. సువర్ణమూర్తి అంటే 100% రిజల్ట్ ఇస్తాడని. ఇప్పుడు పంచమ స్థానము ఇప్పుడు యోగిస్తారు అనేటువంటి విషయం మనకి తెలిసింది. మరి ఏ రకంగా గురుబలం ఉపయోగపడుతుంది, ఏ రకంగా యోగిస్తారు అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. పంచమ స్థానంలో గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. పంచమం అంటే ఏంటి? పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం దైవే భక్తిం దైవమిత్ సర్వమేతా భావా తస్మాత్ పంచమాత్ సంవదేచ్ఛ. పంచమ భావం ఇవన్నీ చెప్తుంది. పుత్రుల గురించి చెప్తుంది, అంటే సంతానం గురించి చెప్తుంది. బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు గురించి చెప్తుంది. పూర్వపుణ్యం గురించి చెప్పేటువంటి స్థానం ఇది. మంత్రం గురించి చెప్పేటువంటి స్థానం. చాలా కాలంగా మేము బోళ్ళు పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, మాకు అసలు ఏం కలిసి రావట్లేదు, ఎన్ని పూజలు చేసినా వాటి ఫలితాలు ఏం రావట్లేదు. ఇప్పుడు వస్తుంది. నీతిగా బతికాం, ధర్మంగా బతికాం, అయినా కూడా కష్టాలు ఉన్నాయి, ఇక మీదట రావు. మంత్ర విద్యలో ఎన్నున్నాయి, అన్ని పరిహారాలు చేసాం, మాకేం ఫలితం రాలేదు, ఇప్పుడు వస్తుంది. దైవభక్తి పెరగడానికి, నాస్తికత్వాన్ని రూపుమాపడానికి, దరిద్రాన్ని పారద్రోలడానికి, అదృష్టాన్ని మీ ఇంటిలోకి తీసుకురావడానికి దేవగురువు అయినటువంటి బృహస్పతి పంచమ స్థానంలోకి వెళ్ళి కూర్చున్నారు. పంచమంలోకి గురుడు వెళ్ళడం అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం సదా స్వజన సౌఖ్యంచ. ఎవరైతే మకర రాశి వారు వారిని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ ఉద్ధరింప చేసేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పవచ్చును. సదా స్వజన సౌఖ్యంచ. ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వారందరూ ఆనందంగా ఉండేటట్టు చేస్తారు దేవగురువు అయినటువంటి బృహస్పతి. గురువు యొక్క కారకత్వాలు యజన కీర్తి గృహ కాంచన పుత్రవస్త్ర అశ్వాధికారకో గురుహు. ఖచ్చితంగా ఇవన్నీ ఫలితాలని గురువు 100% మారిన వెంటనే మీకు ప్రసాదిస్తారు. ఏం చేస్తారండి? మొట్టమొదట దైవభక్తి పెరిగేలా చేస్తారు. ఇప్పటివరకు దైవాన్ని నిందించి దైవదూషణ చేసి గురుదూషణ చేసినటువంటి వారు, అలాగే జీవితాన్ని దూషించి కాలాన్ని దూషించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ తమ తమ తప్పులు తెలుసుకోవడం ప్రారంభిస్తారు. వారిలో ఒక పరివర్తన వస్తుంది, ఆలోచన తీరులో మార్పు వస్తుంది, అగ్రెసివ్నెస్ తగ్గుతుంది, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వెళతారు, ఆనందంగా ఉంటుంది. ఇది ఇది కంఫర్టబుల్ జోన్, ఇది మారేటువంటి సమయం, ఇప్పటి నుండి నేను ఎలా ఉంటాను,
ఇప్పటి నుండి క్రమశిక్షణతోటి ఉంటాను, లేదా ఈ టైం టేబుల్ ప్రకారం నేను ఫాలో అవుతాను, ఇలా బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. బుద్ధి కర్మానుసారిని, కర్మ పోయింది, ఇక బుద్ధి పనిచేస్తుంది. బాగుపడడానికి ఏం చేయాలో అన్ని రకాలుగాను ముందుకు వెళుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆలోచన తీరు మారిందో తత్వం మారుతుంది, తత్వం మారిందో నడవడిక మారుతుంది, నడవడిక మారినప్పుడు నడిచే తత్వం మారుతుంది, మళ్ళా ఇక్కడి నుండి జీవన గమనం మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే నడక మారిందో జీవన గమనం మారుతుంది. కాబట్టి మకర రాశి వారికి అదృష్టం పడుతోంది ఈ గురువు యొక్క మార్పు ద్వారా. ఎందుకండి ఇంత గట్టిగా చెప్తున్నారంటే, అసలు గ్రహస్థితి బాగాలేదు కదా గత 5-6 ఏళ్ళుగాను. యోగించినటువంటి గ్రహము లేదు. ఏదైనా ఒక గ్రహం యోగిస్తే అది గురుడు యోగించినా ఏం యోగించినా మళ్ళీ వక్రాలు, రుజుమార్గాలు, ఇలా సరైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వలేదు. అలాగే ఈ మకర రాశిలోనే పరివేష అంటారు. 2020-21 సంవత్సరంలో సూర్యుడి చుట్టూ ఒక కంకణాకార వలయం ఏర్పడింది. అది చాలా ఇబ్బంది. అది మకర రాశిలో రవి ఉన్నప్పుడే ఏర్పడింది. అది ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాలుగాను ఇబ్బంది పడ్డటువంటి రాశి అన్ని రకాలుగాను ఉద్ధరింపబడుతుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి, అర్ధలాభం అన్నారు. అర్థం అంటే డబ్బు, ధనలాభం అనేటువంటిది కలుగుతుంది. ప్రధానంగా రుణబాధలు తగ్గుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి, రోగబాధలు తగ్గుతాయి, రుణబాధలు తగ్గుతాయి. అలాగే తాకట్టు పెట్టినటువంటి వస్తువులు విడిపించుకుంటారు, శుభ కార్యక్రమాలు చేస్తారు, వివాహం జరుగుతుంది, సంతానం కలుగుతుంది, సంతానం అభివృద్ధిలో ఉంటుంది, కుటుంబ సభ్యులు బాగుంటారు, బంగారం కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, ఇల్లు కట్టుకోగలుగుతారు. ప్రధానంగా కొత్త ఇంట్లోకి వెళ్ళేటువంటి గృహయోగాన్ని గురుడిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సగటు మనిషి జీవితంలో ఆనందంగా ఉండడానికి, ఐశ్వర్యవంతుడు అవ్వడానికి ఏ విధమైనటువంటి అవసరం అన్నీ గురువు ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇంకో విషయం ఏంటి అంటే, పంచమంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానాన్ని వీక్షిస్తారు, జన్మరాశిని వీక్షిస్తారు, లాభస్థానాన్ని వీక్షిస్తారు. ఇక్కడ 3 కోణాలు లాభస్థానం ప్రచోదనం అవుతూ ఉన్నాయి. మకర రాశి వారికి 3 కూడా బ్రైట్ అవుతున్నాయి. అంటే పంచమం బుద్ధిస్థానం, భాగ్యం డబ్బు పూర్వపుణ్యం, అలాగే లాభము అనేటువంటిది ఆర్థిక లాభాన్ని, అలాగే ఆరోగ్య లాభాన్ని, సంతాన లాభాన్ని, కుటుంబంలో లాభస్థితిని కలగజేస్తూ ఉన్నది. జన్మరాశి మీకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గడం, అలాగే మీకేమైనా ఒత్తిళ్ళు ఉంటే తగ్గడం. ఇలా ఎవరైతే ఇటు ఈ దేశంలో ఉండాలి అనుకున్నా, విదేశాల్లో ఉండాలి అనుకున్నా, ఎక్కడ ఉండాలి అనుకున్నా గురువు సంపూర్ణంగా శుభ ఫలితాలను ఇస్తూ డబ్బుని, పేరు ప్రఖ్యాతల్ని, పదవిని, గృహాన్ని, బంగారాన్ని, ఐశ్వర్యాన్ని, వీటన్నిటినీ కూడా మకర రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. ఇది తథ్యము. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం కూడా అక్కర్లేదు. కాబట్టి మకర రాశి వారు అద్భుతమైనటువంటి కాలాన్ని అనుభవించండి. 1 సంవత్సర కాలం పోయిన తర్వాత చక్కగా మీరే అనుభవంలోకి తెచ్చుకుంటారు. మే నుండి మే ఎంత అద్భుతంగా నడిచింది అనేటువంటి విషయం. కుంభరాశి వారు ప్రస్తుతానికి ఏలినాటి శనిని అనుభవిస్తూ ఉన్నారు. ఈ రాశికి ప్రధానంగా ఈ సంవత్సరంలో అనగా 2024వ సంవత్సరంలో రాహు యొక్క బలం అనేటువంటిది ఉన్నది. గురుబలం లేదు. గురుబలం పోయి దాదాపుగా సంవత్సర కాలం పూర్తి అవుతూ ఉన్నది. మరలా ఇప్పుడు వృషభ రాశిలోకి గురుని యొక్క సంచారం జరుగుతుంది. అనగా కుంభరాశి దగ్గర నుండి అది 4వ స్థానము. 4వ స్థానము అనగా అది కేంద్ర స్థానము. చాలామందిలో ఉండేటువంటి అపోహ ఏంటి అంటే, చతుర్థంలో అనగా కేంద్ర స్థానంలో గురుడు ఉన్నారు కదా, లక్షమేకంతు దోషాణం గురు కేంద్ర వ్యపోహతి అన్నది శాస్త్రం. గురువు కేంద్రాల్లో ఉంటే చాలా శుభాన్ని ఇస్తాడు, 1,00,000 దోషాలు పోగొడతాడు, విపరీత రాజయోగాన్ని కలగజేస్తారు. ఇలా చాలా మూర్ఖపు ధోరణి చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ మాధ్యమాల ద్వారా. అయితే మన భవిష్యదర్శిని అనేటువంటిది నిజం. ఏదైతే ఋషులు చెప్పారో ఆ ఋషి వాక్కుని మీకు తెలియజేస్తుంది. అంటే ఇది కేవలం నేను ఈ మాధ్యమం ద్వారా ఋషులు చెప్పినటువంటి మార్గాన్ని మీకు చెప్తాను అంతే. ఇందులో నా సొంత పెత్తనం ఏమి ఉండదు. అందువల్ల ఏం చెప్పినా ఒక శ్లోకాధారితంగా మీకు చెప్తూ ఉన్నాను. అయితే మరి ఈ కేంద్రంలో గురుడు కదండి, యోగిస్తారు కదండి, ఇలాంటి మాటలు మనం నమ్మకూడదు. ఒరిజినల్గా ఏముందో, ఏ విధంగా ఫలితం ఉంటుందో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువుని అర్ధాష్టమ గురుడు అంటారు. అష్టమం అంటే 8, అర్ధాష్టమం అంటే అష్టమంలో సగం అంటే 4. అర్ధాష్టమ గురుడు అనేటువంటిది దోషభూయిష్టమైనటువంటి స్థితి.
గోచారం వేరు, జాతకం వేరు, ముహూర్త భాగం వేరు, సిద్ధాంత భాగం వేరు, వాస్తు వేరు. కలగాపులగం చేసేసి ప్రతి దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో తీసుకొచ్చి చెప్పేస్తున్నారు. ఒకడేమో లగ్నాన్ని బట్టి ఫలితాలు అంటాడు, ఓడేమో ఇంకో దాన్ని బట్టి ఫలితాలు అంటారు. ఇక ఏది కనబడితే అది కొత్తగా ఉన్నదాన్ని బట్టి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం దాన్ని నమ్మకూడదు. ఏదైతే శాస్త్రం చెప్పిందో, ఒక శ్లోకం ఆధారితంగా చెప్పిందో దాన్ని మనం నమ్మాలి. కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం కూడా గురుబలం అనేటువంటిది లేదు. ఇది వినడానికి కొంత బాధాకరంగా ఉన్నప్పటికీ తృతీయ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చాయో చతుర్థంలో గురుడు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అదేంటంటే మరి గురుబలం ఎప్పుడు వస్తుందండి అంటే ఇంకొక సంవత్సరం పోవాలి. అంటే 2024 మే నుండి 2025 మే వరకు సంవత్సర కాలం పాటు 4వ స్థానంలో గురుడు సంచారం చేస్తే 2025 మే దగ్గర నుండి కుంభరాశి వారికి గురుబలం వస్తుంది. మరి వచ్చేంత వరకు ఈ 2 ఏళ్ల పాటు లేనటువంటి గురుబలం వల్ల కొంత ఇబ్బందులే కనబడుతూ ఉన్నాయి. అందులో చతుర్థ స్థానంలో గురుడు ఉండడం వల్ల అంతఃక్లేశం ధనచ్ఛేదం యజద సర్వదోషద అన్నారు. దీనివల్ల ఏమవుతుంది? చతుర్థ స్థానము అనేటువంటిది బంధుభావము అన్నారు. బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం వాహనం హృదయం భోజ్యం. శాస్త్రంలో చతుర్థ స్థానం చాలా కీలకమైనటువంటి స్థానంగా అభివర్ణించడం జరిగింది. 4వ స్థానం బంధుస్థానం. అలాగే గృహం అంటే ఇంటికి సంబంధించినటువంటి స్థానం, తల్లిగారికి సంబంధించినటువంటి స్థానం. అలాగే కొంత ఏదైనా ప్రశాంతంగా జీవనాన్ని గడపాలి అంటే దాన్ని చతుర్థాన్ని చూసుకుంటారు. అలాగే బంధువులకి మరీ ముఖ్యంగా పశుపక్షాదులు ఏదైనా మన దగ్గర జంతువులు పెరుగుతున్నా లేదా మీరు ఏమైనా పెంచుకుంటూ ఉన్నా వీటన్నిటిని కూడా దీన్ని బట్టే చూసుకోవాలి. వాహనాలకి సంబంధించినటువంటి స్థానం, విద్యాస్థానం. అలాగే చతుర్థం నుండి పంచమం పరస్పర సమసప్తక స్థానం. ఇది చతుర్థం బాగుండాలి, లేకపోతే దశమం కూడా ఇబ్బంది పడతారు. దశమం వృత్తికి సంబంధించిన స్థానం. మరి ఇప్పుడు చతుర్థ స్థానంలో గురుడు ఉండి దశమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ప్రత్యేకించి. అలాగే వ్యయస్థానం మీద గురుని యొక్క దృష్టి ఉన్నది. అలాగే ఈ రాశికి అష్టమ రాశి మీద గురుని యొక్క దృష్టి ఉన్నది. అంటే 8, 11, 12 8, 10, 12 ఈ స్థానాలపై గురు దృష్టి ఉన్నది. 4వ స్థానంలో గురుడు ఉన్నారు. ఇది ఏమాత్రము కూడా కలిసి వచ్చేటువంటిది కాదు. మరి దీనివల్ల ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు బంధువులతో మాట పట్టింపులు, బంధువులతో విభేదాలు, తల్లిగారికి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, లేదా తల్లి తరఫు బంధువులతోటి సమస్యలు, వంశపారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులకి కొంత తగాదాలు, అంతేకాకుండా తోబుట్టువులతోటి విభేదాలు, ఉద్యోగపరమైనటువంటి మార్పులు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అనగా ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతూ ఉండడం, స్థానచలనం కలుగుతూ ఉండడం, కొత్త ఉద్యోగం రావడం, లేదా ఉద్యోగం కోసం చాలా ఎక్కువ కాలం ప్రయత్నం చేయవలసి రావడం ఇత్యాది విషయాలు ఏవైనా సరే ఉద్యోగంలో జరగవచ్చును. అంతేకాక వాహనాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, గృహయోగం అనేటువంటిది వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, ఎప్పటికప్పుడు ఇల్లు కొనుక్కుందాం కట్టుకుందాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి కుంభరాశి వారికి ఆ ప్రయత్నాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, కొంత బద్ధకం అధికంగా ఉండడం, అలాగే వ్యాపారపరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయవలసి రావడం, కొన్ని సందర్భాల్లో వ్యాపార స్థానాన్ని కూడా మార్చవలసి రావడం, అలాగే బంధువులతోటి, స్నేహితులతోటి, మిత్రులతోటి వీరితో అటు సఖ్యత వాతావరణం లేకపోవడం, మరీ ముఖ్యంగా చతుర్థ స్థానమందే ఈ గురుగ్రహం యొక్క సంచారము అర్ధాష్టమము అన్నారు. దోషభూయిష్టమైనటువంటి స్థానం కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత మెరుగ్గానే ఉంటారు ఆర్థికంగానే. ఎందుకంటే తృతీయం కన్నా చతుర్థ గురుడు కొంత మంచిది. అలాగే మానసిక భయము అనేటువంటి దాన్ని అధిగమించగలుగుతారు. గత సంవత్సరం కొంత మానసిక భయం ఉండేది. ఈ సందర్భాన్ని ఎలా దాటుతాం లేదా ఈ పరిస్థితిని ఎలా దాటుతాం అనేటువంటి మానసిక ఇబ్బందులు అవి ఈ సంవత్సరం ఏమీ ఉండవు. ఒకంత ధైర్యంగా ఉండగలుగుతారు, కొంత అవగాహన కలిగి ఉండగలుగుతారు. అలాగే ఏదైనా మీ యొక్క ఒపీనియన్ని చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు.
మీరు చెప్పినటువంటి దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా మీ భావాలను మీరు సమర్థవంతంగా చెప్పగలుగుతారు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది ఉద్యోగం, ఎంతకాలం అని మనం తలదించుకుని బతకాలి అనేటువంటి ధోరణిలో మీ యొక్క ఆలోచన ఉంటుంది. కొద్దిగా అగ్రెసివ్‌గా వెళతారు ఈ సంవత్సరం, ప్రత్యేకించి కుంభరాశి వారు. ఇవన్నీ దేనివల్ల వస్తాయి? గురు గ్రహం వల్ల వస్తూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరంలో ప్రత్యేకించి శుభమూలో వ్యయశ్చైవ, శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అంతేకాక స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యులకి కొంత దూరంగా వెళుతూ ఉండడము, కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి వచ్చేటువంటి పరిస్థితులు, అది ఉద్యోగపరంగా అయినా వ్యాపార పరంగా అయినా సరే అది జరగడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా గురువు కొంత వ్యాయామాలకి మిమ్మల్ని దూరం చేస్తూ ఉండడం, శరీరంలో బరువు పెరుగుతూ ఉండడం, ఒబేసిటీకి సంబంధించినటువంటి సమస్యలకి వీటికి గురుగ్రహం కారణమవుతుంది. అలాగే అదృష్టాన్ని నమ్ముకోకూడదు. గురుబలం లేనప్పుడు కష్టాన్నే నమ్ముకుని ముందుకు వెళ్ళాలి. ఎవరైతే అదృష్టాన్ని నమ్ముకుని ఉంటారో వారికి కొంత ఈ గురుగ్రహం యొక్క స్థితిగతులు సరిగ్గా లేవు కాబట్టి ఇబ్బందులు వస్తాయి. మొత్తం మీద గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గురుబలం లేదు. అయితే కొన్ని విషయాలు బాగున్నాయి, కొన్ని బాగాలేదు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. చదువుకునేటువంటి వారికి ఏకాగ్రత కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి గురుబలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనగా గురుచరిత్ర దత్తాత్రేయ స్వామివారిది పారాయణ చేయడం, అలాగే సిద్ధమంగళా స్తోత్రం శ్రీపాద శ్రీవల్లభులది పారాయణ చేయడం, దత్తక్షేత్ర దర్శనాలు, అలాగే దక్షిణామూర్తి యొక్క ఆరాధన స్తోత్ర పారాయణ, గురువారం నాడు కేజీపావు శనగల దానం చేయడం ఇత్యాదివన్నీ కూడా చేయగలిగితే గురుబలం పెరుగుతుంది. తత్ఫలితంగా మంచి ఫలితాలని పొందవచ్చు. మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2024వ సంవత్సరం మే నెల 1వ తారీఖు నుండి 2025వ సంవత్సరం మే నెల 1వ తారీఖు వరకు దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశి యందు సంచారం చేస్తారు. ఈ వృషభ రాశిలో సంచారం చేయడం అనేటువంటిది మీనరాశి వారికి వృషభం తృతీయ స్థానం అవుతుంది. గోచారవశాత్తు మీనరాశి వారికి ఇప్పటికే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి జన్మరాహు యొక్క దోషము, ఏలిన నాటి శని యొక్క దోషము, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కుజరాహువుల యొక్క యుతి కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సమస్యాత్మకమైనటువంటి విషయాలు. క్లుప్తంగా మనం ఒక దీర్ఘాలోచనలో మనం చూసినట్టయితే 3 ఏళ్ల పాటు రాహు యొక్క పీడ ఉంటుంది, 2 ఏళ్ల పాటు గురుబలం ఉండదు. మొన్ననే ప్రారంభమైనటువంటి ఏలినాటి శని ఇంకా 6.5 సంవత్సరాల పాటు ఉంటుందంటే ఒక్క విషయాన్ని మాత్రం మీనరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. 2024 మే దగ్గర నుండి 2026వ సంవత్సరం ఏప్రిల్ వరకు ఈ 2 ఏళ్ల పాటు మీనరాశి వారికి ఏ విధంగానూ గోచార బలం అనేటువంటిది లేదు. అంటే 2 ఏళ్ల పాటు కొంత కష్టకాలం అనేటువంటిది ఉన్నది. ఎప్పుడైతే టైం బాగాలేదని మనకు తెలుస్తుందో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇది జ్యోతిష్శాస్త్రం అన్నది మనకి ఎందుకు అంటే రాబోయేటువంటి కాలం మంచా చెడా, మంచి అనుకోండి, ఎస్ మన ఆలోచన విధానం బాగుంటుంది, మన ఆలోచనలకు తగ్గట్టుగానే పనులు అవుతాయి, పనులకు తగ్గట్టుగానే మన రాబడి ఉంటుంది. ఇక్కడ 2 ఏళ్ళు బాగాలేదు అంటే మీనరాశి వారు ఏం ఆలోచిస్తున్నా అది వారి పతనానికి దారితీస్తుంది. బ్యాడ్ టైం నడుస్తోంది. ఆలోచించేటువంటి స్థితిలో మీరు చాలా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. ప్రత్యేకించి 1-2 సార్లు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీ ఆలోచనలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణ ఒక విషయం చెప్తాను. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉంది. అయితే ఆ సందర్భంలో ఆయన ఒక ఆఫరు ఆయనకు వచ్చింది. ఏంటంటే ఓ చిన్న వ్యాపారంలో కొంత పెట్టుబడి పెడితే అది 100 మళ్ళా మనకి వెనక్కి వస్తుంది అనేటువంటి దాంట్లో ఆయన నా సలహా అడిగారు. నేను అప్పుడు అన్నాను ఒకటే విషయం, ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉండేటువంటి సమయంలో ఈ విధమైనటువంటి ఆఫర్లు అనేటువంటిది మంచిది కాదు. ఇలా ఏ విధమైన కొత్త పనులు ప్రారంభం చేయకూడదు. ఒకసారి ఏదైనా కొత్తగా పెడుతూ ఉంటే మాత్రం జాతకం చూసుకోవాలండి, ఇది బాగాలేదు, మంచి సమయం కాదు అన్న. కానీ కాలవశాత్తు ఆయన అందులోకి వెళ్ళడం జరిగింది. స్టిల్ వాళ్ళకి ఆయన బయటపడలేదు. అది జరిగి 14 ఏళ్ళు అవుతుంది. కొన్ని కోట్ల రూపాయల యొక్క నష్టం అందులో ఆయనకి జరిగింది. దాంతోపాటు ఒక జీవితం, ఇప్పుడు ఇన్ని కోట్లు పోతే సంపాదించుకోవడానికి ఎంతకాలం పడుతుంది, అది డబ్బు రీత్యా.
మానసిక ప్రశాంతత లేదు, ఆరోగ్యం లేదు, ఇలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అలాగే మీనరాశి వారు ప్రస్తుతం అదే ఫేజ్లో ఉన్నారు. ఈ సందర్భంలో ఏదైనా ఒక ఆలోచన కానీ లేదా ఏదైనా ఒక పని చేద్దాం కానీ అది మీకు అనిపించింది అనుకోండి, దీనిలో ప్రత్యేకించి గురువుల యొక్క ఆలోచన తీసుకోండి. అనగా మీ తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, లేదా మీకు చదువు చెప్పిన వాళ్ళు కానీ, ఇలా ఎవరైతే మీరు గురువులుగా భావిస్తూ ఉన్నారో వారి ఆలోచనలను ఒకసారి మీరు తెలుసుకోండి. ఫలానాది చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఆలోచన వచ్చింది, ఇప్పుడు నా టైం బాగాలేదు కాబట్టి నేను మిమ్మల్ని సలహా అడుగుతున్నాను. అంతేగాని స్నేహితులను ఎప్పుడు సలహా అడగండి. మీకన్నా వయసులో పెద్దవారు, అనుభవం ఉన్నవారు, లేదా మీరు గురువుగా భావించేటువంటి వారు, లేదా వాళ్ళు తల్లిదండ్రులైనా సరే వాళ్ళని మీరు సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని అనేటువంటిది, అందులోనూ ఇప్పుడు రాహు బలం లేదు. మూడేళ్ల పాటు రాహు ప్రతికూలము, 2 ఏళ్ల పాటు గురువు ప్రతికూలము, 6 ఏళ్ల పాటు శని ప్రతికూలం. కాబట్టి ఇందులో ఏది చేసినా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. జాతకం బాగుంటే తప్పితే, ఇప్పుడు గోచారం పూర్తిగా దెబ్బతింది, కానీ జాతకంలో దశాంతర్దశలు గనక బాగుంటే ఇది తగ్గుతుంది, ఈ దోషం తగ్గుతుంది. అందువల్ల ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, మీనరాశి వారు ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలోనే చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఉద్యోగం మానేద్దాం, వ్యాపారం పెట్టుకుందాం, లేదా వ్యాపారాన్ని మార్పు చేద్దాం, విస్తరిద్దాం, లేదా ఇంకో దాంట్లో మనం పెట్టుబడులు పెడదాం, లేదా ఇంకో రకంగా మనం ముందుకెళ్దాం, ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనం పాడైపోవడానికి వస్తాయి. ఎప్పుడు ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి, టైం బాగాలేదు, టైం బాగాలేదు. ఈ టైం బాగాలేకపోతే ఏంటి? తృతీయంలో గురుడు ఉన్నప్పుడు, జన్మరాహు ఉన్నప్పుడు, ఏలినాటి శని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మానహ నిర్మన క్లేశం కృష్యర్ భోజనపల్పసః ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అంతఃక్లేశం ధనచ్ఛేదం వ్యయద సర్వదోషద. ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చారు. ఎలా పాడైపోతాడో ఒక మనిషి, కాలం సరిగా లేనప్పుడు, ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎలా పాడైపోతాడు అనేటువంటిది చాలా చక్కగా వివరించుకుంటూ వెళ్ళారు. మొదట మానసికంగా దెబ్బతింటాడని చెప్పారు. ఎలాగా? మానహ నిర్మన క్లేశం కృష్యర్ భోజనపల్పసః, నీలాపనిందలు పడవలసి వస్తుంది. ఎప్పుడైనా ఒక వ్యక్తి తనకి సంబంధం లేనటువంటి విషయాల్లో ఇతరుల యొక్క నీలాపనిందల్ని అనుభవించవలసి వస్తే ఏం చేసుకుంటాడు? చాలా ఇబ్బందులు పాలవుతాడు. తట్టుకుని నిలబడగలగాలి. టైం అంత కాదు, ఈ ఆరోపణలన్నీ నిజం కాదు, ఎప్పటికైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేటువంటి విషయంతో చాలా ధైర్యంగా ఉండాలి. అలాగే ఖర్చులు పెంచేస్తాడు. ఈ గ్రహస్థితి ఏం చేస్తుందంటే ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు వీటినే కలగజేస్తుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఇలా ఒక మనిషిని చాలా రకాలుగా ఉక్కిరి బిక్కిరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులోనూ కర్మ ఆధారితంగా ఉంటుంది. ఇది అందరికీ ఇలా ఉంటుందని కాదు, కొంతమందికి బాగుంటుంది కూడా ఏలినాటి శనిలో. అటువంటి వారు మంచి కర్మ చేసినటువంటి వారు. ఈ గురువు కానీ రాహువు కానీ కొంత ప్రతికూలతలను ఇచ్చిన శని కాపాడుతుంటాడు వాళ్ళకి. అది విచిత్రం. చాలామందికి వివాహాది శుభకార్యక్రమాలు జరుగుతాయి ఇందులో కూడా. అలాగే సంతానం కలుగుతుంది ఈ గ్రహస్థితిలో కూడా. ఇది వారు చేసినటువంటి కర్మలు. మెయిన్ జాతకం, లగ్నాత్తు చూసుకునేటువంటి జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి చికాకులు, మానసిక భయం అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటు రాహు బలము లేదు, ఇటు ఈ గురు బలము లేదు 2 ఏళ్ల పాటు. అలాగే ఏలినాటి శని ఉంది. కాబట్టి గ్రహస్థితి బాగాలేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు తగిన రెమెడీస్ని పాటించండి. అంటే ఏం పాటిస్తారు? శనివారం కానీ ఆదివారం కానీ మధ్య మాంసములు భుజించరాదు. ఏలినాటి శనిలో నూనె పదార్థాలు బయట తినకూడదు. చెప్పులు వేసుకుని నడవకండి శనివారం నాడు. ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదవండి. శని ఆదివారాల్లో మద్యం కానీ మాంసం కానీ ముట్టుకోకండి. మిగతా రోజుల్లో తీసుకోండి. అది కూడా మీకు ఇంకా ఉండలేము అనుకుంటే సాధ్యమైనంత వరకు గురువారం నాడు శనగలు దానం చెయ్యండి. నెలలో మొదటి గురువారము, మొదటి ఆదివారము, మొదటి శనివారం ఎప్పుడైతే ఉన్నాయో గురువారం నాడు కేజింపావు శనగలు, శనివారం నాడు నల్లటి పళ్ళు లేదా నల్లటి స్వీట్లు, సాల్ట్ బిస్కెట్లు. ఎందుకంటే మీరు ఇచ్చే నువ్వులు ఆ బ్రాహ్మడు తీసుకోడు, తిలదానం చేస్తారు, డస్ట్బిన్లో పడేస్తాడు. తిలదానంలో నువ్వులు పట్టుకెళ్ళి ఉపయోగించుకునేటువంటివి ఇవ్వాలి. సాల్ట్ బిస్కెట్లు కానీ
లేదా నల్లటి హల్వా కానీ, లేదా నల్లటి స్వీట్లు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర శనికి సంబంధించినటువంటి పదార్థాలు చెప్పులు, గొడుగు ఇటువంటివి దానం చేయాలి. అలాగే ఆదివారం నాడు రాహుకాలం వస్తుంది సాయంత్రం. ఆ సమయంలో మినప్పప్పుతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేయాలి. ఇలా నెలలో మొదటి వారాలు దృష్టిలో పెట్టుకుని సంవత్సరం పొడవునా శని ఆదివారాలు మధ్యమాంసం భుజించకుండా, అలాగే గురు చరిత్ర దత్తాత్రేయ స్వామి వారిది పారాయణ చేస్తూ, సిద్ధమంగళా స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రాలను పారాయణ చేసుకుంటూ ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని గనక ధారణ చేయగలిగినట్టయితే ఈ సంవత్సరంలో ఈ గ్రహస్థితి గడ్డు కాలం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది.